సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పడబడినట్లు, అశుభకార్యము హఠాత్తుగా వారికి చేదు కలిగినప్పుడు వారు చిక్కబడుదురు. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి ఈ కూడికను, ఆదరణ కూడికను, పిల్లి అప్పారావు గారి యొక్క ఆదరణ కూడికలో విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు లేదా పరిశుద్ధుడు అనబడినటువంటి సొలొమోను రాజు, మహారాజు వ్రాసినటువంటి తన గ్రంథంలో ప్రసంగి గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ ప్రసంగి గ్రంథాన్ని ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. రాజు అనబడినటువంటి సొలొమోను గారు ఏం చేశారో తెలుసా? చాలా జాగ్రత్తగా రాశారు. ఆయన అన్నాడు ప్రసంగి గ్రంథంలో, సూర్యుని క్రింద జరుగుతుందంతా కూడా వ్యర్థం అన్నాడు. ఇక మాటలో చెప్పాలంటే సూర్యుని క్రిందే మనం ఉన్నాము, భూమి పైనే మనం ఉన్నాము. సూర్యుని క్రింద, భూమి పైన అంటే మన పాదాల మీద నుంచి జరిగేది, సూర్యుని క్రింద ఉన్నటువంటి జరిగేదంతా కూడా నువ్వెన్ని చేసుకున్నారా అబ్బాయి, నువ్వెన్ని చేసుకున్న అమ్మాయి, అంత సమస్తం కూడా వ్యర్థము అని అంటున్నాడు. అంటే మీరు సంపాదించేటువంటి సంపాదన వ్యర్థం. ఏమండి, ఇంకా చెప్పాలంటే మనం కలిగి ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థం. ఒకటి కాదు, రెండు కాదు, ఇక అన్నాడు ఇంకా సూర్యుని క్రింద నీ భూమి పైన ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థమని చెప్పాడు. సో వ్యర్థమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నామని మనకు అర్థమైపోయింది. ఇక మీదట మానవుని జీవితానికి వస్తేనంటండి, మానవుని జన్మ మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది అంటారు, చాలామంది గ్రంథాలు చెప్తున్నాయి, అన్నింటికంటే మానవుని యొక్క జన్మ చాలా శ్రేష్టమైనది అంటాం. అన్నింటికంటే మానవుని జన్మ అతీతమైనది అంటాం. నిజంగా చెప్పాలంటే కొన్ని గ్రంథాలు నాకు చదివినప్పుడు ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, అందరికంటే మానవుడు చివరి జన్మను పుట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది జన్మ అనేటువంటిది ఒకటి మాత్రమే ఉంటుంది అని. కనుక ఈ జన్మ దేవుడిచ్చినటువంటి జన్మగా జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలిసి ఈ జన్మలు ఎన్ని రకాలంటే రెండు రకాలు. అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి జన్మ ఒకటి, అర్థమవుతుందండి. తరువాత మనము ఈ లోకంలోనే మనం పుట్టి పెరుగుతున్నటువంటి సమయంలో నిజముగా దేవుణ్ణి తెలుసుకొని, అంటే దేవుని ప్రేమలో పడి ఆయన నాకు కావాలి, నేను ఆయనకు కావాలి అని ఏమండి సద్బోధయందు ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ, ఈ లోక సంబంధమైనటువంటి వెంటపడి వేధించి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నిన్ను చంపేస్తాను అనేటువంటి మాటలన్నీ కూడా ఆల్రెడీ ఎవరు చెప్పేశారు? భక్తుడు అనబడినటువంటి సొలొమోను చెప్పేశాడు. ఒరే, సూర్యుని కింద ఉన్నటువంటిదంతా కూడా సమస్తమే అన్నాడు. కానీ సూర్యుని పైన ఉన్నటువంటివి మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మొట్టమొదటిగా మనం చూడగలిగితే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జన్మ చాలా ప్రశస్తమైనటువంటి జన్మ. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, 70 జన్మలు అయిన తర్వాత అంటండి 73వ 74వ హిందూ పురాణాల్లో మనం చూడగలిగితే మానవుని జన్మ శ్రేష్టమైంది. దానికి ముందు పిల్లిగా, కుక్కగా, పందిగా, పాముగా, దీనిగా, దానిగా అన్నింటికంటే పుట్టేసిన తర్వాత లాస్ట్లో ఏదైనా జన్మ ఉందంటే అది ఒకటే జన్మనంటే అదే మానవుని జన్మ. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఇంతకుముందు మనం ఎలా పుట్టాం మనకు సంబంధం లేదు. నిజంగా చెప్పగలిగితే ఇప్పుడు ఇది చివరి జన్మ, దీనికంటే గొప్ప జన్మ ఏదైనా ఉందా?
చెప్పాలి, ఇదే జన్మ జన్మ. ఒకవేళ నువ్వు ఏదైనా చేసుకోవాలనుకుంటే పుణ్యకార్యాలు, ప్రతిఫలాలు అంటారు చూసారా, అది చేసాం కనుక ఇంకొక జన్మ, అది చేసాం కనుక ఇంకొక జన్మ, అది చేసాం కనుక ఇంకొక జన్మ, అలాగా చేసుకుంటూ వచ్చాం కాబట్టి చివరికి దేవుడు ఈ జన్మనిచ్చాడు. ఒకవేళ ఉదాహరణ అనుకుంటే, దీనికి తర్వాత మరలా నేను కుక్కగా పుడతాను, దీనికి తర్వాత నేను మరలా పందిగా పుడతాను, నేను సింహంగా నేను తయారవుతాను, పెద్ద ఏనుగుని అయిపోతాను అనే కలలు ఏం మాత్రం కూడా లేనే లేదు. నాకు తెలిసి వేద గ్రంథం అనబడినటువంటి బైబిల్ చెప్తుంది, దిస్ ఈస్ ద లాస్ట్ ఇంకార్నేషన్. బాగా వినాలి, ఇదే చివరి అవతారం, ఇదే చివరి జన్మ. కనుక ఈ చివరి జన్మను నువ్వు చాలా జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా, ఏం చేయాలి, అనుభవించుకోవాలి. కనుక ఇందాక మీకు జ్ఞాపకం చేస్తాను, మొట్టమొదటి మాట ఏంటంటే తల్లిదండ్రులు వచ్చేటువంటి జన్మ. రెండోదిగా మనం చూడగలిగితే, రెండో జన్మ చెప్పండి, రెండోదిగా దేవుణ్ణి తెలుసుకునేటువంటి జన్మ. అంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఎవడును దేవుని రాజ్యంలోనికి వాడెవడు కూడా ప్రవేశపెట్టడు అనేటువంటిది. కనుక ఈ లోకంలోనే ఉన్నప్పుడు నాకు దేవుడు లేడు అనుకోకండి, దయచేసి గమనించండి. మన భారతదేశంలో చాలామంది దేవుడు లేడు అనేటువంటి హేతువాదులు చాలామంది ఉన్నారు. దేవుడు లేడండి, దేవుడు ఉంటే చూపించమనండి అంటారు. నేను దేవుని క్లాస్మేట్ కాదండి, ఎందుకంటే నాకు ఆయన నా పక్కనే రూమ్లో ఉండడు ఆయన. నేను ఆయనతో చదువుకోలేదు, ఎందుకంటే ఆయన లోకం వేరు, నా లోకం వేరు. అర్థమవుతుందండి. ఒకవేళ ఆయన నా క్లాస్మేట్ అనుకోండి, నా రూమ్కి తీసుకెళ్ళి చూపిస్తాను మీ అందరికీ. ఒకవేళ నేను ఆయనకి, ఒకవేళ ప్రియదేవుని బిడ్డలారా యూనివర్సిటీలో నేను ఫ్రెండ్ అని అనుకోండి, ఇదిగో నా ఫ్రెండ్ ఇలా ఉంటాడని చూపిస్తాను. బాగా వినాలి, దేవుడు అనబడినటువంటి వాడు ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. అర్థమవుతుందండి. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు. కనుక మానవుడు చనిపోయిన తర్వాత, మొన్న అప్పారావు గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క పార్థవ శరీరాన్ని మేము వెళ్ళి భూమిలోనికి కప్పెట్టేశాం. అర్థమవుతుందండి. భూమిలోనికి కప్పెట్టిన తరువాత మునిపే ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఇన్ని కార్యాలు పొద్దున చేసాం. మేము అందరం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ కార్యక్రమాల్లోనే ఉన్నాం. కానీ వన్స్ ఒక్కసారి అప్పారావు గారు చెప్పిన తర్వాత, రా ఇక నా దగ్గరికి వచ్చే, ఎందుకు నీకు కష్టాలని దేవుడు తీసుకున్న తర్వాత వితిన్ 1 సెకండ్లో తీసుకెళ్ళిపోయాడు అంతే. ఆయన భార్యకి చెప్పలేదు, పెద్ద కుమారుడికి చెప్పలేదు, చిన్న కుమారుడికి చెప్పడాడు, బంధువులకి చెప్పలేదు, ప్రార్థన చేసినటువంటి ప్రార్థన టీంకి చెప్పలేదు, ప్రసంగం చేసే నాకు చెప్పలేదు, బాబు వెళ్ళొస్తానే అని చెప్పలేదు. అంటే బంధము అనేటువంటిది, బాంధవ్యాలు అనేటువంటివి తెగాతింపులు చేసుకుంటూ వెళ్ళిపోతాం, అదే మరణం. అందుకనే దేవుడు వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే, మరణము చూడక బ్రతికే నరుడెవరు అంటాడు. అంత మాత్రమే కాకుండా మరణము ఏమంటే చాలా బలమైనది అంటాడు. ఎందుకో తెలుసండి, నువ్వు ఎంత పెద్ద తాడు తెచ్చి ఈ లోకములో ఉన్నటువంటి తాడంతా పెద్దగా నువ్వు అల్లేసి నువ్వు దాన్ని కట్టేసి ఆయన బంధించినప్పటికీ కూడా శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. వన్స్ ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే అందులో నుంచి ప్రాణం తనంతట తానుగా వెళ్ళిపోతుంది. అందుకనే ప్రాణమును ఎవరు కూడా బంధించలేరు. మొన్న రీసెర్చ్గా ప్రియదేవుని బిడ్డలారా, జర్మనీ సైంటిస్టులు అంటండి, సైంటిస్టులు తెలుసు కదా మీ అందరూ, జర్మనీలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఆత్మ ఎలా చచ్చిపోతుంది, ఆత్మ మన దగ్గరే ఉంటుందా, లేకపోతే ఆత్మకి ఏమైనా ఇంకొక లోకం ఉందా, అసలు ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళుతుంది కనుక ఎలా వెళ్తుందని రీసెర్చ్ చేశారంట. అందుకనే ఇంకా 5 నిమిషాల్లో చచ్చిపోతున్నటువంటి ఒకరిని కొరప్రాణంతో తీసుకొచ్చి ఒక పెట్టెలో పెట్టి గ్లాస్ వేసేసి లోనంతా కూడా సీజ్ చేసేసి మొత్తం టేప్ వేసేసి అలాగా, కనీసం లోనకు కూడా ఏం వెళ్ళలేదు, గాలి కూడా లేకుండా లోన గిలగిల కొట్టుకుంటున్నాడంట. వీళ్ళు గిలగిల కొట్టుకుంటున్నటువంటి సమయంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 నిమిషాల తర్వాత అద్దాల గ్లాసు పడేల్మని పేలింది. ఒక్కసారిగా అలా వెళ్ళిపోయింది. అంటే ఆత్మ మనకు కనిపించదు. ఇప్పుడు చెప్పండి, దేవుడిని ఇందాక మీరు అడిగారు, అయ్యా దేవుడు ఉన్నాడా, దేవుడు కనిపించడు, దేవుడు ఆత్మ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అందుకనే ఆత్మ ఆయన అనుగ్రహించేటువంటి ద్వీపం కనుక ఈ లోకంలో మనము చనిపోయిన తరువాత ఆత్మ తను అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అద్దాల బాక్స్ పగిలిపోయి వెళ్ళిపోతుంటే అప్పుడు కనుక్కున్నారంట, నిజమే ఏముందో తెలుసా, ఆత్మ ఉంది అని. నాకు తెలిసి మనం తింటున్నటువంటి కోడికి ఆత్మ లేదు, మనం తింటున్నటువంటి మేకకి ఆత్మ లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పెంచుకుంటున్నా, ఏమంటే మనం అల్లారు ముద్దుగా పోషిస్తున్నా, లేకపోతే చిన్నగా గింజలు వేస్తున్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనికి ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. ఆత్మ ఎవరికి ఉంది అని అంటే నాకు తెలిసి మానవుడికి మాత్రమే ఉంది. అంతకుముందు నీకు జ్ఞాపకం చేశాను, ఇన్ని సంవత్సరాలు ఇన్ని అవతారాలు ఎత్తేసి లాస్ట్లో మనం ఏ జన్మని చెప్పాను, మనుషుల జన్మ అన్నాను కదా, దానికి మాత్రం ప్రాణం లేదు. ఈ జన్మకు వచ్చిన తర్వాత దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా అండి, ప్రాణము ప్లస్ ఆత్మ ప్లస్ శరీరాన్ని ఇచ్చాడు. కనుక మనం చాలా ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నామని నేను ప్రభు పక్షాన్ని మాటలు తెలియజేస్తున్నాను. మంచిది, 2 జన్మలు చూసాం, తల్లిదండ్రులు వచ్చేటువంటి జన్మ,
ఇది మనం జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటే వాళ్ళు చెప్తా ఉంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత దేవుడు కూడా గైడ్లైన్స్ ఇస్తాడు కాబట్టి కరెక్ట్ వేలో పడిపోతాం. అవునా? కనుక దేవుని మనం ఆశ్రయిస్తాం కనుక చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే నేను అంటున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. రెండవ మాట ఏంటో తెలుసండి, జన్మలేమో 2 ఉన్నాయి, మరణాలు 3 ఉన్నాయంట. చెప్పండి, ఎన్ని ఉన్నాయంట? మరణాలు 3. మొట్టమొదటి మరణం ఏంటనంటే యోహాను సువార్తలో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 3:36 చూడగలిగితే, యేసునందు మరణము లేనివాడు మరణములో నుండి ఏం చేస్తాడో తెలుసా? దాటిపోతాడు అన్నాడు. అంటే ప్రభువుని అంగీకరించగలిగితే ఆ మరణంలో నుంచి వెళ్ళిపోతామంట. అంటే చూడండి, తల్లిదండ్రులకు పుట్టాం కదా, మనం చనిపోయేటువంటి మధ్యకాలంలో మొట్టమొదటిగా మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఉన్నాడని, ఆయనను నిజముగా మొర్రపెట్టు వాడికి ఆయన ఉత్తరం ఇస్తాడని మీరు నమ్మగలిగితే, ఆయన దగ్గరికి రాగలిగితే, రేపొద్దున్న అప్పారావు గారు వెళ్ళిపోయేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ మరణం నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? తప్పిస్తాడు. నేను అంటున్నాను, శారీరక సంబంధమైన మరణం నుంచి ఎవరూ తప్పించరు. నువ్వు ఎంత అందగాడువైనా, ఎంత ఆస్తిపరురాలువైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా మరణించాలి, ఎంత అనారోగ్యమైన పాల్పోయినటువంటి సమయంలో కూడా మరణించాలి. ఈ లోక సంబంధమైనటువంటి మరణం నుంచి ఎవరూ తప్పించలేరు, అందరూ చనిపోవాలి. అదే విధి విధానం చెప్తా ఉంది. దాని తర్వాత మనం చూడగలిగితే, ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎవరిని తెలుసుకోవాలని చెప్పాను? బ్రతికున్నప్పుడు దేవుని తెలుసుకోవాలి. అందుకని రాశాడు, యేసునందు మరణము లేనివాడు కూడా మరణంలో నుంచి ఏం చేస్తాడో తెలుసండి? దాటిపోతాడు అని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షణగా మనం బ్రతికున్నప్పుడే మనం తెలుసుకోవాలి. మీరు అనుకుంటారు చాలామంది, యేసు ప్రభువారిని ఎందుకు తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచారు కనుక, మనలాగే ఆయన కూడా చనిపోయాడు కనుక, మన పితరుల అలాగే చనిపోయాడు కనుక, అప్పారావు గారు ఎలా చనిపోయారు 14 రోజుల క్రితం అలాగే చనిపోయాడు కనుక, ఆయన అయితే 14 రోజుల వరకు చనిపోయిన ఒకవేళ బయటకు రాలేదేమో, ఎవరు రారు. కానీ ఆయన అద్వితీయమైనటువంటి దేవుని కుమారుడు కనుక 3వ దినాన్ని మరలా తన యొక్క సజీవ శరీరాన్ని ధరించుకుని ఆత్మను అనుగ్రహించినటువంటి అందరికీ కనిపించి, ఇంచుమించు ప్రియని బిడ్డలారా 40 రోజుల పాటు ప్రతి వారికి ఆయన దర్శనమిచ్చి, తోమా దగ్గరికి కూడా వచ్చి, ఇదిగో నా చేతులు ఇస్తున్నాను, నా చేతుల్లో చేయి పెట్టి చూడు, నేను ఇంకా సజీవుడిగాను. అదేంటి ప్రభా, మొన్న కప్పెట్టాం కదా 3 రోజుల క్రితం అని అంటే, ఆయన అన్నాడు, లేదు, కాబట్టి మృతుల్ని వెతుకుతారు, సజీవులను సజీవులుగానే వెతుకుతారు. చూడండి, సజీవులు మృతులకి చాలా తేడా ఉంది. ఈ సజీవులు ఎవరు అని అంటే, బ్రతికున్నటువంటి వారు, అంటే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి జనం మాట. ఆత్మీయంగా జీవించేవారు ఎవరన్నా ఉన్నారంటే ఆత్మ సంబంధముగా మూలంగా జన్మించేవాడు. అందుకని నికోదేము కూడా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను కూడా ఆత్మ మూలంగా జన్మించాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలంటే, అప్పుడు అన్నాడు, మరలా నీవు ఏం చేయాలి? నిత్య జీవాన్ని పొందాలి. నిత్య జీవం ఎలా పొందుతామంటే, మనం బ్రతికున్న టైంలోనే నిత్య జీవానికి మనం కూడా వారసురాలుగా ఉండాలని నేను ప్రభు పేరట ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూడగలిగితే, శరీరము నుండి ఆత్మ వేరైపోతుందంట. అది 2వ మరణం. చెప్పండి, ఏంటంట? శరీరము నుండి ఆత్మ వేరవుతుంది. మొన్నటువంటి దినాన్ని అక్కడే మనం పెట్టాం, ఇంకా అక్కడ పెట్టినట్టే మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే అమ్మకి నాన్నకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తూ ఉంటాడు, లేకపోతే అలా భ్రమపడతా ఉంటాం. చూసారండి, ఆత్మ వాక్యం చూడగలిగితే శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. అది 2వ మరణం. అర్థమవుతుందా? 2వ మరణం. ఇకపోతే 3వ మరణాన్ని చూడగలిగితే, అగ్నిగుండము అనేటువంటి 3వ మరణం. కనుక ఈ 3 మరణాలు మనిషి జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నాయే 2 జన్మలో. 2 అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు పుట్టినటువంటి ఒక జన్మ, రెండోదిగా దేవుణ్ణి తెలుసుకుంటూ వచ్చేటువంటిది పరజన్మ. ఆ 2 జన్మలే ఉన్నాయి, తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోలేకపోతే మనం ఏమవుతామంటే, 3 మరణాలు ఉన్నాయి. మొట్టమొదటి మరణం ఏంటంటే, అక్కడ అన్నాడు, యేసునందు మరణము లేనివాడు ఏంటో తెలుసా? జీవములోనికి దాటి వెళ్ళిపోతాడు. కనుక మరణం మనకు ఉండకుండా రేపొద్దున్న ఆ జీవంలోకి దాటి వెళ్ళిపోవాలంటే మనం అందరం కూడా ఎక్కడ ఉండాలో తెలుసండి? ఈ మొట్టమొదటి మరణంలో నుంచి 2వ జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఎదగగలిగేటువంటి వారంగా ఉండాలి. రెండోదిగా అంటున్నాడు, శరీరం నుండి ఆత్మ వేరవుతుందంట. అది 2వ మరణం. 3వ మరణం ఏంటో తెలుసండి? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. అది 3వ మరణం. కనుక ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, మరణం అంతా చేదనేది, మరణం అంతా బలమైనది, మరణం అంతా పాశ్యం కలిగింది లోకంలో ఏది
ఏది లేదు. అది చాలా టెర్రిబుల్ సిచ్యువేషన్స్ మాట. ఇక ఎవ్వరు కూడా ఎంత ఓదార్చినా మనం ఓదార్చలేం. ఇక అప్పటిలో ఉంటాడు అంతే. అందుకనే దేవుని వాక్యం చెప్పింది, మనిషి ఆయుష్కాలం ఎలా ఉంటుందో తెలుసండి, చాలా మట్టికి బుడగ లాంటిది అన్నాడు. ఏమిటి మనిషి ఆయుష్కాలం ఎలాంటిది, తామర పువ్వు తామర ఆకు మీద ఒకవేళ నీటి బొట్టు వేస్తే జస్ట్ అలా జారిపోయేటువంటిది అన్నాడు. అంత మాత్రమే కాకుండా పువ్వు లాంటిది అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేమన్నాడు, మనిషి ఆయుష్కాలం ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, చాలా మట్టికి ఒక గడ్డి లాంటిది. ఉదయం గడ్డి అలా ముదులుస్తుంది, సాయంత్రకాల సమయాన అది వాలిపోతుంది. అంటే దీని విషయాన్ని మీరు బాగా గమనించగలిగితే ఈ లోకంలో మనం కూడా ఎందుకు బ్రతుకుతున్నామా అనిపిస్తూ ఉంటుంది. ఈ బంధాలను బాంధవ్యాలన్నింటినీ మనం చూసుకుంటూ వెళ్ళిపోతే అసలు మనం ఏమైపోతామా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కనుకనే రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళబడక మునిపే, మరణం మనకు రాక మునిపే, మరణం వచ్చిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి బడక మునిపే ఈరోజు మీరు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా దేవుని దగ్గరికి రావాలి. ఈ లోకంలో చాలామంది దేవునికి భయపడలేదండి కదండి. ఎవరికన్నా వస్తుంది మరణం, నాకెందుకులని తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఏమండి ఒక వ్యక్తి కూడా ఇందాక సహోదరు చెప్పింది, నా ప్రాణమా నువ్వు తిను, తాగు, సుఖించు అన్నాడు. ఈ లోకంలో నువ్వు సుఖించడానికి రాలే, తాగడానికి రాలేదు, తిరగడానికి రాలేదు. దేవుని మాటను వినడానికి, దేవుని యొక్క రెండవ మరణం అనబడినటువంటి, మూడవ మరణం అనబడినటువంటి అగ్నిగుణం నుంచి మనం తప్పించుకోవడానికే దేవుడు ఒక చక్కటైనటువంటి స్థితిని మనకి ఇచ్చాడు. కనుక ఈ మరణం నుంచి తప్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ఉన్నాడు. కనుక మరణము నుండి జీవంలోనికి తీసుకువెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే మీలో చాలామంది 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు ఉన్నారా? సరే, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు ఉన్నారా? డిగ్రీ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు ఉన్నారా? చూడండి, 10th రాసిన, 7th రాసిన, పబ్లిక్ చెప్తున్నాను బాగా వినాలి, ఇంకా చెప్పండి, ఇంటర్ రాసిన, ఇంకా డిగ్రీ రాసిన, కొన్ని మెయిన్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు, లేకపోతే ఎనీ క్వాలిఫైడ్కి ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు మనము ట్యూషన్కి వెళ్తాం కదా. ట్యూషన్లో కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు మన టీచర్స్ మనకు చెప్తూ ఉంటారు, మీకు ఇంకొక 5 నిమిషాలు ఉందనగా లేదా 10 నిమిషాలు ఉందనగా మీకు వార్నింగ్ బెల్ కొడతారు అని ఉంటుంది. వింటున్నారా? వార్నింగ్ బెల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ పేపర్ టైం ఎంత ఇంచుమించు మనకి చెప్పాలి, ఎంతండి? ఏమండి 2 గంటలు ఇస్తాడు. 2 గంటలు ఇక అయిపోతుంది అనగా ఇంకొక 10 నిమిషాల ముందు వార్నింగ్ బెల్ కొడతారు. పెద్ద బెల్లో. ఎంతమంది అయితే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వారందరికీ వినిపిస్తుంది ఆ బెల్లో. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే ఆ వార్నింగ్ బెల్కి ఏ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలో, ఏ పేపర్ ఎక్కడ ఉంచాలో అనేది లెక్కలు కట్టుకుంటూ మరలా మనం ముందుకు వేసుకుంటాం కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా ఒజ్జు పెట్టుకుంటాం. బాగా వినాలి. నిజంగా తెలివైనోడు వార్నింగ్ బెల్ కొట్టాడు కదా అంటే ఇంచుమించు 1:45 నిమిషాలు ఆడు పడుకుని పోయి ఎగ్జామినేషన్ హాల్లో, అప్పుడు 10 నిమిషాలకి లేచి ఇప్పుడు నేను ఇయర్ లెవెల్లో రాసేస్తాను ఎగ్జామినేషన్ అంటే బాగా వినాలి, ఆడికి మళ్ళా సమయం వస్తుందా? సమయం రాదు. సమయం ఏమాత్రం కూడా ఇవ్వరు. దయచేసి మీరు అందరూ గమనించండి. ఇప్పుడు మనం కూడా జీవిస్తున్నటువంటి సమయం అదే. దేవుడు ప్రతి వారికి కూడా ఏమిచ్చాడో తెలుసండి, ప్రతి వారికి కూడా వార్నింగ్ బెల్ ఇస్తున్నాడు. వార్నింగ్ మొన్న 14 రోజుల క్రితం వచ్చేసింది ఆయనకి. అర్థమవుతుందండి? ఆ రాత్రి వచ్చింది. ఇన్ని దినాలు కూడా నేను నిన్ను కాచి కాపాడాను, ఇక మీదట నేను తీసుకుని వెళ్తున్నాను అని. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు కానీ ప్రిపరేషన్ అవ్వలేదు అనుకోండి, నీకు వచ్చింది రాసే, నీకు వచ్చింది నువ్వు చదువు. అందుకని ఇది చదివే సమయం, వచ్చే సమయం, రాసే సమయం. కాబట్టి ఒక స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. మన ఒక క్రైస్తవుడికి ఏం వర్తిస్తాయి? నీవు మందిరానికి వచ్చేటువంటి సమయం ఇది, ప్రార్థించే సమయం ఇది, పాటలు పాడే సమయం ఇది, ప్రభువును తెలుసుకునేటువంటి సమయం ఇది. ఈ 3వ మరణం నుంచి తప్పించుకోవడానికి, మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని ఎగ్జామినేషన్స్ హాల్లో ఉంచాడు. దయచేసి గమనించి, అక్కడ ఉన్న వారందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా ఎగ్జామినేషన్స్ రాయడానికే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మీరందరూ కూడా దేవుని మందిరము అనబడినటువంటి మందిరంలో ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. అర్థమవుతుందండి? మీ సేవకుడు ఎవరో తెలుసండి, ఆ యొక్క ఇన్విజిలేటర్. కనుక మీ సేవకుడు మీకు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయంలో మీరు ఎగ్జామినేషన్స్ రాయకపోతే,
ఎగ్జామినేషన్ అధికారులు ఏమి చెప్పారో తెలుసా మనందరికీ కూడా, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ చేయమని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ 10th క్లాస్కి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ముఖ్యంగా అందరికీ కూడా తెలిసే ఆ ఆజ్ఞ. అంటే ఎవరు? బోర్డ్ ఆఫ్ అథారిటీ అంటే ఎవరని అంటే అథారిటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు దేవుడు అనుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో చెప్పండి కదండి, ఇన్విజిలేటర్ ఎవరు? నిజంగా చెప్పాలంటే ఒక సేవకుడు. హాల్ ఏంటి? దేవుని మందిరం. కనుక నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నీ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు రాయాలి. నువ్వు చదివిందంతా రాయాలి. నువ్వు చదివిందంతా దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి. అలా పెట్టగలిగితే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకవేళ లాస్ట్లో 5 నిమిషాలే ఉంది, లాస్ట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది, వార్నింగ్ బెల్ అంటారు. ఎప్పుడో మనకి దేవుడు వార్నింగ్ బెల్ ఇస్తూనే ఉన్నాడు. ఇంకొక 10 నిమిషాల్లో మనం చచ్చిపోతామేమో, లేకపోతే ఒక పావు గంటలో చచ్చిపోతామేమో, కొన్ని దినాలు చచ్చిపోతామేమో, 10 డేస్లో చచ్చిపోతామేమో. దట్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు అందరికీ వార్నింగ్ బెల్ ఇస్తున్నాడా లేదా? మీకు ఎన్నో ఆపదలు వస్తే కాపాడుతున్నాడా లేదా? ఎన్నో యాక్సిడెంట్ నుంచి తప్పించాడా లేదా? ఎన్నెన్నో ప్రమాదాల నుంచి తప్పించాడా లేదా? నిజంగా మనతో ప్రయాణం చేసేవాళ్ళు, మన ముందు ప్రయాణం చేసేవాళ్ళు, మన వెనకాతలు ప్రయాణం చేసిన ఎంతోమంది ఏం చేశారు తెలుసా? చనిపోయారు. అదే బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా బ్రతికారు. అదే బస్సులో ప్రయాణం చేస్తూ, అదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ, అదే ట్రైన్లో ప్రయాణం చేస్తూ, అదే ఆటోలో ప్రయాణం చేస్తున్న వారు అందరూ కూడా మన కళ్ళ ముందే చనిపోయారు. కానీ నిజంగా చెప్పాలంటే మనం చనిపోవలసినటువంటి స్థానంలో వాళ్ళే చనిపోయారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే దట్ ఈస్ ద వార్నింగ్. ఎప్పటికైనా మీకు మరణం ఉంది, ఎప్పటికైనా మీకు ఏముందో తెలుసా, ఇది ఉంది అంటున్నాడు. కనుక దీన్ని తప్పించగలిగినటువంటి మానవుడు ఎవరు లేరు. ఫైనల్గా నా పేపర్ నా దగ్గర ఉంచుకున్నానంటే కాదు, ఆయన వచ్చి లాగేసుకుంటాడు. రాశారు ఎగ్జామినేషన్? మీరు ఎవరైనా రాశారు? ఎవరైనా ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళకి నా పేపర్ నా దగ్గర ఉంచుకుంటానంటే కుదరదు. అది ఇచ్చే, నువ్వు ఇవ్వకపోయినా లాగేసుకుంటాడు ఆయన. టైం అయిపోయిందిరా అని ఏం చేస్తాడు తెలుసా? పేపర్ లాక్కుంటాడా లేదా? లాగేసుకుంటాడు. నేను ఇక్కడే ఉంటానయ్యా, ఇంకా నాకు టైం కావాలి. టైం ఇచ్చినప్పుడు నువ్వు టైంని యూజ్ చేయలేకపోతే నేను ఇక్కడే ఉంటాను, ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేదు, ఇంకా పురుళ్ళు వేయలేదు, ఇంకా పంటను పండించలేదు, ఇంకా నేను సంపాదించలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని ఎన్నో సాకులు చెప్పేటువంటి సమయం కాదు. సాకులన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చే సమయం, దేవుడు ఏం చెప్తున్నాడో చేసేటువంటి సమయం. కనుక ఆ సమయానికి మనం వచ్చాము. కనుక ఆయన వచ్చి ఆ పేపర్ లాగేసుకోబడక మునిపే ఆ పేపర్లో రాయి, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలో రాయి, నువ్వు ఎలా ఉండాలో రాయి, నువ్వేమైతే చేయాలనుకుంటున్నావు అన్నీ రాయి. రాస్తే తగినటువంటి జీతాన్ని దేవుడు ఇస్తాడు. నేను ముగింపులోనికి వచ్చాను. చూడండి, ప్రసంగి గ్రంథాన్ని మనం చూడగలిగితే అన్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎవరు కూడా ఎరుగరు. చూసారా, తమ కాలం ఎప్పుడు వస్తుందో నరులు ఎవరు కూడా ఎరగరు. నరులు ఎరుగుతారా తన కాలం ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో చెప్పమంటారా? ఎవరికి తెలియదు. అందుకని ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే పేపర్ లాగేసుకునే టైం కూడా ఎవరి చేతిలో ఉంది? ఇన్విజిలేటర్ చేతిలోనే ఉంది. అంటే దేవుని చేతిలోనే ఉంది. ఎప్పుడు తీసుకుంటాడో మనకి తెలియదు. అందుకని ఇక్కడ చక్కగా అన్నాడు, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చెక్కబడినట్లు. చేపలన్నీ కూడా చెరువులో ఉన్నంతసేపు ఎలా ఉంటాయి చెప్పాలి? చెరువులో ఉన్నంతసేపు, ఎంత పెద్ద చెరువు అయితే ఇక్కడి నుంచి అక్కడికి పొద్దు నుంచి సాయంత్రం వరకు పైకి రావండి, చాలా బాగా ఉంటుంది. లోకం అనేటువంటి వలయంలో కూడా మనం కూడా చేపల్లాగే హ్యాపీగా తిరుగుతూ ఉంటున్నాం. చేపలోడు వచ్చి వల వేసి బయటికి లాగితే అప్పుడు తెలుస్తుంది ఆక్సిజన్ అందలేనటువంటి. అది ఏంటి అనుకుంటున్నారు? వార్నింగ్ బెల్ అంటే. అర్థమవుతుందండి? అది వార్నింగ్ బెల్. ఇప్పుడు లాగుతున్నాడు, పైకి వచ్చేసాం, లోన్ ఉన్నటువంటి వాళ్ళు అందరం పైకి వచ్చాం. ఎంతవరకు మనకు బంధాలు, బాంధవ్యాలు, పిల్లలు కదండి, జల్లలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? నీటిలోనే ఉన్నారు. చేపల పిల్లలందరూ ఉన్నాయి. ఒక్కసారి వలేసిన తర్వాత పట్టి పైనకి లాగేసాడు అనుకోండి, ఏమవుతుంది? బాగా వినాలి, ఇంక నేను ఇల్లు వస్తాను, ఇంక మీతో నాకు సంబంధం లేదు అంటే ఒక వల అనేటువంటి వార్నింగ్ బెల్ లాగేసింది. అర్థమవుతుందా? లాగేసింది. ఇక రెండోదిగా అంటున్నాడు అక్కడ, మీరు చూడగలిగితే పిట్టల వలలో పట్టబడినట్లు అన్నాడు. పిట్టలు కూడా చాలా జాగ్రత్తగా పడతారండి. నేను చాలాసార్లు ఆలోచించాను, రామచిలుకలు ఎలా పడతారని అనుకున్నాను. చాలా పెద్ద పెద్ద పక్షులు ఎలా పడతారు ఇలా అనుకున్నాను. తర్వాత తెలిసింది ఒక పెద్ద నెట్ వేసేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి చివరి వరకు ఎంత అయితే క్లాత్ కట్టారో అలాగా ఒక 2-3 చెట్ల మధ్యలో కడతారనమాట. ఉదయకాల సమయంలో పిచ్చి చెప్పాలి ఏంటవి? పక్షులు, తెలియని పక్షులు, అమాయక పక్షులు ఆటోమేటిక్గా గూటి నుంచి జస్ట్ జాగ్రత్తగా వెళ్ళిపోతాయి మాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్పీడ్ని ఆపుకోలేవు. ఆ నెట్లో, ఆ వలలో జాగ్రత్తగా తన యొక్క ఏం చేస్తుంది? తల పెట్టేస్తే, తల పెట్టుకుంటూ ఎంత కొట్టినా ఏమి రాదు, అది అలా చిక్కిపోతుంది అంటే. అందుకని ఇక్కడ రాశాడు ఏంటంటే పిట్టలు వలలో పట్టబడినట్లు. ఇంకోటి అన్నాడు, పిట్టలు వలలో పట్టబడినట్లు. అంత మాత్రమే కాకుండా చేపలు బాధాకరమైనటువంటి వలయందు చెక్కబడినట్లు
అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునట్లు అన్నాడు. ఏ కాలం అంటే ఇది? శుభం కాలంలో ఉన్నాం మనం. చెప్పాలి కదండి. శుభం అంటే ఏంటి? మంచి. బాగా వినాలి. ఇంకా మనం కాలంలో లేం. దయచేసి గమనించండి. బైబిల్ చెప్పినటువంటి ఒక సత్యం చెప్పమంటారా? గమనించండి. అయ్యా, నేను ఈ రోజున పెళ్లి కార్యంలో ఉన్నాను అంటాడు. ఈరోజు నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను అంటాడు. లేకపోతే ఈరోజు నేను ఎక్కడున్నాను చెప్పండి? నేను ఒక ఓపెనింగ్లో ఉన్నాను. అన్ని శుభకార్యాలే. బాగా వినాలి. అన్నీ శుభకార్యాలే. ఈ లోకంలో చాలామంది శుభకార్యాలు చేస్తున్నాడు. కానీ అపశుభ కార్యం కూడా ఎప్పుడు హఠాత్తుగా వస్తుందో ఎవరికి తెలియదు. పెళ్ళి అయితే మనం నిర్ణయించుకున్న కాలంలో జరుగుతుంది. అమ్మాయి పశుపతయిందా, డబ్బులుంటే భోజనాలు పెట్టుకునేటువంటి టైంలో జరుగుతుంది. అవునా కదా? ఇల్లు కట్టుకున్నామా, దానికి కూడా మనమే పెట్టుకుంటాం, మనమే చేస్తాం. అవునా కదా? అన్నిటికీ టైం ఉంది. కానీ ఏమంటున్నాను, వార్నింగ్ బెల్ ఇచ్చినప్పుడు కదండి, హఠాత్తుగా ఏ టైంలోకి వస్తుందో తెలియదు. అర్థమవుతుందా? పిట్టలు చిక్కిపోతున్నాయి. ఎక్కడ? వలలో చిక్కున్నప్పుడు దానికి టైం ఎలా వస్తుందో తెలియదు. చేపలు కూడా పట్టినప్పుడు ఆ వల టైమింగ్ ఎలా వస్తుందో తెలియదు. అందుకనే పై వచనం అంటున్నాడు, తమ కాలమందు ఎవడు ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. ఏం జరుగుతుందంట? మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదు. కనుక మరణము చూడకుండా బ్రతికేటువంటి నరుడి లోకంలో ఎవరు లేరు. కండి కలకాలం ఇక్కడే ఉండిపోతాను అనేటువంటి స్థిరుడు కూడా ఎవరు లేరు. మరణం చాలా భయంకరమైంది. మరణం అంతా చేదైంది. మరణం అంతా బలమైంది. మరణం అంతా వేదన కలిగించి ఆయన బాగానే వెళ్ళిపోయారు. నాకు తెలిసి దేవునికి స్తోత్రం. ఆయన కోసం ఆలోచించొద్దు. ఎందుకు తెలుసా? ఆయన రక్షణ పొందాడు, నమ్మాడు, బాప్తిజం పొందాడు. రక్షణ పొందలేని మాత్రమే ఆలోచించండి. నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా ఎవరో మీలో ఒకవేళ నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, నమ్ముకోలేని వారు ఉండొచ్చు. నమ్ముకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నమ్ముకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే క్రైస్తవులు చూడొద్దు. బాగా విన్నాను. క్రీస్తుని మాత్రమే చూడండి. అలా చూసి ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరికి వస్తే నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన దగ్గరికి తీసుకురావాలని ఇచ్చాడు. అర్థమవుతుందా? అలా వచ్చిన తర్వాత ఆ 3 మరణాలను కూడా దాటి వెళ్ళేటువంటి కృపను దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. నేను ముగింపులోనికి వచ్చాను. ఈ రోజున మన మధ్యలో ప్రియులు అప్పారావు గారు మన మధ్యలో లేరు. కనుక ఆయన ప్రభునందు మృతి పొందారు. ప్రతి మానవుడు ఎలాగనైతే వెళ్తున్నాడో ఆ మార్గంలోనే ఆయన కూడా వెళ్ళాడు. కనుక ఆయన కోసం దయచేసి చింతపడవలసినటువంటి ఆవశ్యకత ఏమాత్రం కూడా లేదు. దయచేసి కొన్ని దినాలు మనకి బాధ ఉంటుంది, కొన్ని దినాలు మనకి వేదన ఉంటుంది. నాకు తెలిసి గత 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం అయితేనే చాలా బాధ ఉండేది. కట్టుకునేటువంటి భార్య ఇంచుమించు 1 సంవత్సరం వరకు బయటకు వచ్చేది కాదు. చెప్తున్నాను కదండి. వాళ్ళ పిల్లలు కూడా కనిపించేవారు కాదు. అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎఫెక్షన్ ఎలా ఉండేదంటే చాలా అద్భుతంగా ఉండేది. కానీ దేవుడు ఎంత కృపణించాడో తెలుసండి. రోజులు నడుస్తున్నటువంటి సమయంలో, కాలం పొల్లిపోతున్న సమయంలో మరుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరైనా చనిపోయారు అనుకోండి, మహా అయితే ఒక 10 రోజులు లేకపోతే 15 రోజులు మరలా యథావిధిగా ఏం చేస్తున్నారో తెలిసిన లోకంలోకి వస్తున్నారు. లోకం ఎంతగా ఆకర్షిస్తుందో, లోక ప్రజలు ఎంతగానైతే వారిని ఆస్వాదిస్తున్నారో దయచేసి గమనించండి. అందుకనే ఈ లోకంలో జరిగేటువంటి అంతా కూడా వ్యర్థం అంటున్నాడు. కానీ దేవునిలో జరిగేది మాత్రమే యథార్థమైనటువంటి నిజ సత్యం. కనుక మనం దేవునిలోనికి రావాలి. నేను అంటున్నాను, ఎవరైతే నమ్మి రక్షించబడి బాప్తిసం పొందుతారో వారు మాత్రమే 2వ మరణం నుంచి ఏం చేస్తారో తెలుసండి, దాటి వెళ్ళిపోతారు. ఒకవేళ నమ్మలేకపోతే నమ్మలేని వారికి శిక్ష విధించబడుతుంది. అదే 3వ మరణం, అగ్నిగుండం. అందుకనే ప్రభువైన యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యాన్ని. వింటున్నారా? నేనే అన్నాడు. ఆయన అన్నాడు, నేనే అన్నాడు. నేనే అంటే అర్థం ఏంటి? నేను ఒక్కనే అని అర్థం. దానికి అర్థమవుతుందండి. నిజమైన ద్రాక్షావల్లిని నేనే అన్నాడు. అంటే నిజం కాని ద్రాక్షావల్లులు కూడా చాలా ఉన్నాయి. కానీ అన్నాడు, నేనే మార్గం, మీరు నా నుండే పరలోకానికి వెళ్ళాలి, నా గేట్ని దాటుకుంటే వెళ్ళాలన్నాడు. నేనే మార్గము, నేనే మీకు సత్యాన్ని, నేనే మీకు జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు వెళ్ళలేడు అన్నాడు. కనుక ఆయన ద్వారా వెళ్ళాలంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క నామంలో మనకు దేవుణ్ణి మనం పరిచయం చేసుకోవాలి, దేవుని నమ్ముకోవాలి. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేన్ని నమ్ముకున్నా మనము వ్యర్థమైపోతుంది, దేన్ని ఆశ్రయించినా మనకు వ్యర్థమైపోతుంది. భూమి క్రింద ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థం అన్నాడు. దాని ప్రకారం ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయి, ఆకాశం కింద అంటే సూర్యుడి కింద ఏమేమి ఉన్నాయి, ఒకసారి బుక్ పెట్టుకు రాసుకోండి. ఉన్నటువంటివన్నీ కూడా వ్యర్థము, దేవుడు ఒక్కడ తప్ప. అందుకని ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయనలో ఉండగలిగితే, రేపొద్దున్న ఆయన మరణంలో నుంచి మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా, తప్పిస్తాడు. మీరు అనుకోవచ్చు చాలామంది, ఏంటి ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుందని మాకు అన్నాడు. బాగా వినండి, మంచి ప్రశ్న.
ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుందనంటే నీకు నిత్యజీవం వస్తుంది. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఇంచుమించు 3వ దినాన్ని లేచాడు. నాకు తెలిసి ఎవ్వరూ లెగలేదు. అంటే ఆయన లెగిచాడంటే ఆయనలో ఏముందని? శక్తి ఉందని, జీవం ఉందని. అందుకనే ఆయన నమ్ముకున్న వారు కూడా అలాగనే మరలా లేపబడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో వస్తున్నారండి. మధ్యాకాశంలోకి వస్తాడు ఆయన. ఆయన అన్నాడు, నేను దొంగగా వస్తానన్నాడు. బాగా వినాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడే రావచ్చు, రేపే రావచ్చు. ఆయన వచ్చినప్పటికీ చూడండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో వస్తాడంట. అంటే భూమి కంపించేటువంటి సౌండ్ వస్తుందంట. అందరికి వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత బయటకు వస్తారంట. ఆయనతో ఎవరు ఉంటారో తెలుసా? దేవదూతలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, దేవుని కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తారో వారందరూ కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఆ బోర శబ్దానికి వీరందరూ కూడా ఒక్కసారిగా లేపబడతారు. అంటే సంఘం, యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన సార్వత్రిక క్రైస్తవ సంఘం లేపబడుతుంది. వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? మధ్యాకాశంలోకి వినాలి. మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత నమ్ముకోలేని వారందరూ ఎక్కడ ఉంటారో తెలిసి ఇక్కడే ఉంటారంట. నమ్ముకోలేని వాళ్ళు ఎవరు? దేవుడు అంటే మాకు ఇష్టం లేదు, దేవుడు అంటే మాకు అవసరం లేదు, మాకు డబ్బు ఉంది, మాకు అందం ఉంది, మాకు ఇది ఉంది, మాకు ఆస్తి ఉంది, మా ఆస్తులు, మా ధనము, మాకు కలిగినదంతా మాకు ఉంది కనుక ఇవే మాకు సరిపోతాయి అనుకుంటాడు. అలాంటి వాడిని నేను అంటానంటే వెర్రివాడా అన్నాడు దేవుడు. కనుక ఇవన్నీ కొంతమందికి ఉంటున్నాయి, కొంతమందికి ఉండడం లేదు. దీనికోసం కాదు, నీకు ఉండవలసింది ఏంటనంటే ఏం కావాలో తెలుసండి? ఆత్మ పరిజ్ఞానం కావాలి. కనుక కనురెప్ప పాటున కడబోర ఊదినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మధ్యాకాశంకి వెళ్ళిపోతారు. మధ్యాకాశంకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే జరిగేటువంటి విషయం చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ లోకంలో క్రైస్తవులు అందరూ కూడా దేవుణ్ణి నమ్మిన వారు, ఆయన రక్తంలోనూ బాప్తిసం పొంది రక్షించబడిన వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఆయనతో వెళ్ళిపోతారు. నమ్మలేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అందుకనే ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నాం. నమ్ముకోలేనటువంటి వారు అందరూ కూడా ఇక్కడ ఉండిపోయిన తర్వాత వారు 7 ఏండ్ల శ్రమలు పడతారంట. 7 ఏండ్ల శ్రమలు అంటే మామూలు శ్రమలు కాదు. బైబిల్లో చాలా శ్రమలు ఉన్నాయి. మిడతల దండు వస్తుందంట వాళ్ళ మీదకి. అంత మాత్రం వాళ్ళ శరీరాల్లో చెప్పుకోలేనటువంటి చోట్ల రాచపులు పుడతాయంట. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్ ఉండవు. ఏ డాక్టర్ని కూడా మిమ్మల్ని ఏం చూడవు. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇక ఎంత దారుణంగా ఉంటుందంటే పరిస్థితులు పిడుగులు పడతాయంట. ఇంచుమించు చిన్న చిన్న పిడుగులే మనకు తెలుసు. అలాంటిది 25 కేజీల నుంచి 50 కేజీలు ఒక పిడుగు మీ ఇంట్లో పడితే ఎలా ఉంటుంది? ఇల్లు లోపలని ఉంటావా? ఉండవు. బాగా వినాలి. ఉష్ణోగ్రత ఇప్పుడు రాబోతున్న దినాల్లో 42 డిగ్రీల సెల్సియస్ అంటేనే మనం చచ్చిపోతాం. కానీ ఏంటంటే ఇంచుమించు ప్రియ బిడ్డలారా, లక్ష సెంటీగ్రేడ్స్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత ఉంటుందంటే, నువ్వు 7 అంతస్తుల భవనం అండర్ గ్రౌండ్లో దాటుకున్నప్పటికీ కూడా అక్కడ గిజగిలుగా ఆడిపోతూ ఉంటాం. మీరు అనుకోవచ్చు, నాకు ఏసీలు ఉంటాయి కదా, ఏసీలో ఉంటాను. ఏసీలు ఏముండవు. ఈ మామూలు దానికేనే ట్రాన్స్ఫర్స్ పేలిపోతుంటే లక్షల సెల్సియస్ కలిగినటువంటి ఆ హీట్కి కరెంట్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారా? లేదు. ఎక్కడ సుఖం లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ నేను అండర్ గ్రౌండ్లో దాక్కుండి పోతాను, నేను ఎక్కడ ఉంటాను, నేను అక్కడ ఉంటాను అనుకున్నావు. ఏం కుదరదు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆర్భాటముతో ప్రధాన దూతంతో ఆయన వచ్చినటువంటి సమయంలోనే ప్రపంచం అంతా నాశనం అయిపోతుందంట. ఎవరన్నా ఉంటారంటే, ఏదో భక్తులు ఉంటారంటే, ఒకవేళ ఆ భక్తి జీవితం నువ్వు కూడా జీవిస్తే నిన్ను కూడా ఆయన తీసుకువెళ్తాడు. నేను అంటున్నాను, నమ్ముకున్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారండి, నమ్ముకోలేని వారు మాత్రమే ఇక్కడ ఉండిపోతారండి. వాళ్ళందరికీ నిత్య భోజనం అండి. వీళ్ళందరికీ భోజనాలు, పాడి పంటలు ఉండవంట, సమృద్ధి ఉండదంట, ఏది పండదంట. ఇక ఆ 7 సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంటారు. నమ్ముకోలేని వారందరూ కూడా ఎందుకు బతుకున్నానో తెలియదు. కొంతమంది అనుకుంటారంట వెళ్ళి కరెంటు పట్టుకుంటాడంట చచ్చిపోదామని. కానీ కరెంట్ ఏమాత్రం కూడా వాడికి సావనివ్వదు. లారీ ఎదురుగా వెళ్ళిపోతాడంట, లారీ కూడా గుద్దేసినప్పుడు వాళ్ళు మళ్ళీ బ్రతికిపోతాడంట. అంటే ఏంటంటే దేవుడు ఆ సమయంలో వాళ్ళందరికీ ఆత్మను కోల్పోలేనటువంటి శక్తిని వాడికి ఇచ్చాడు. ఇంకో మాట చెప్పంటారా, పాయిజన్ తాగేస్తాడంట. ఇప్పుడు పాయిజన్ తాగితే మనందరం ఏం చేస్తాం? చచ్చిపోతాం, స్పాట్లో చచ్చిపోతాం. కానీ ఎంత తాగుతున్నా చచ్చిపోడంట. అర్థమవుతుంది? అంటే నీవు అలాగనే జీవించాలని ఆ రోజున ప్రతి వాళ్ళకి దేవుడు ఒక అమలులోనికి తీసుకొచ్చి ఒక శిక్ష మాట. అర్థమవుతుందా? కనుక చాలా టెర్రిబుల్ సిచ్యువేషన్స్ రాబోతున్న దినాల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, ప్రళయాలు, భూకంపాలు, 1 కాదు 2 కాదు, చాలా జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నిటికీ అర్థం ఏంటో తెలుసా అండి? మీరే అంటారు కలియుగం దగ్గర పడిపోయింది అంటారు. దానికి బట్టి అర్థమవుతుంది ఏంటంటే కాబోతున్నటువంటి దినాలు దగ్గర అయిపోయాయి, దేవుడు వచ్చేటువంటి సమయం దగ్గర అవుతుంది. అందుకని ఇన్ని విపత్తులు మనం చూస్తున్నాం. కనుక ఈ రోజునైనా మనం దేవునికి భయపడాలి. దేవుడు రాక మునుపు ఒకవేళ మనం పోయామనుకోండి, ఆయనతో పాటు మనం వస్తాం. ఒకవేళ మనం పోకుండా ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడే ఉండిపోతాం. కనుక మీరొక్కటే నిర్ణయం తీసుకోవాలి, ఉంటే ఆయనతోనన్నా ఉండాలి, లేకపోతే మనం ఎక్కడి నుంచన్నా విడిచిపెట్టే వారంగా ఉండాలి. మీరుంటే సదాకాలం ఆయనతో ఉంటారు, లేకపోతే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారని నేను చెప్పడం లేదు,
బైబిలే చెప్తుంది. బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మీరు ఎవరూ నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే తన అద్వితీయమైన ప్రియ కుమారుని లోకానికి పంపించి శిలువ మరణమును అందించి ఆయన పంచగాయాల చేత గాయపడి ఆయన రుధిరధారల చేత మనందరికీ కూడా రక్తాన్ని ప్రాణాన్ని సమస్తాన్ని బలియాగంగా అర్పించాడు. మనందరికీ తెలుసు ఆయన పుణ్యదాన బలియాగంగా సమస్తాన్ని అర్పించి మరలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ఆయన త్వరలో వస్తున్నాడు. వాని క్రియల చేత ప్రతి వానికి కూడా ఫలము ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి ఆయన దగ్గర ఏముంది? సమయం ఉంది. కనుక ఇప్పుడు చెప్పండి, సమయం మన దగ్గర ఉందా? చెప్పండి, మన సమయం ఏంటి? మన సమయం ఏంటంటే ఇంకా ఏదో చెందేద్దాం అనేటువంటి సమయం. కానీ ఇది కాదు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మనకు ఉన్నటువంటి సమయం ఏంటో తెలుసండి. మనం ఎలా వెళ్ళాలి దేవుని కోసం. నిజంగా ఒకసారి గుండెల మీద చేసుకుని మనం అందరం మాట్లాడదాం. నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి నీతి కార్యాలు ఉన్నాయో లేకపోతే పాప కార్యాలు నాకు తెలియదు, ఏదో ఒకటి. మీకు తెలుసు మీరు నిజంగా పరలోకం వెళ్తారో లేదో తెలియదు, అవునా కదా? మీ గుండెల మీద మీరు చేసుకుని మీరు చెప్పండి, మీరు ఇంతవరకు చేసినటువంటి ప్రతి కార్యానికి ఎక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? నేను డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానన్నవాడు ఎవడున్నాడు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోతానంటే దేవుడి క్లాస్మేట్ కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానంటే దేవుడు ఏమో రూమ్మేట్ కాదు నీకు. దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతానండి అని అంటే ఆయన బంధువు కాదు, మిత్రువు కాదు. బాగా వినాలి. అందుకనే నువ్వు ఆయన క్లాస్మేట్ అవ్వాలన్నా, రూమ్మేట్ త్వరలో అవ్వాలన్నా, పరలోకంలో ఆయనతో సదాకాలం ఉండాలన్నా మొట్టమొదటిగా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జన్మని నువ్వు చరితార్థకం చేసుకుంటూ ఆయనకి మరింత దగ్గరగా వెళితే దేవుడు మీ జీవితంలో కూడా ఘనమైన కార్యం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలు అన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుడు మనతో మాట్లాడాడు, చాలా చక్కగా మాట్లాడాడు. అద్భుతమైన మాటలు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైనటువంటి వల యందు చెక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా తమకంటే ఎవరికి? మనకే హఠాత్తు కాలంగా మనకేం చేస్తుంది తెలుసండి? చేటు కలుగునట్లు వారు చెక్కబడతారు. అనవసరంగా మనం ఏం చేస్తాం తెలుసండి? పిట్ట వలకు చిక్కిపోయినట్లు, చేపలో వలలో పడినట్లు మనం కూడా అశుభకార్యం, ఒక శుభకార్యం కాదు మనం ఇక్కడ ఉన్నది, అశుభకార్యంలోనే ఉన్నాం. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇందాక చెప్పిన ఫంక్షన్స్ అయితే మనం పెట్టుకున్న పేర్లను బట్టి, మనం పెట్టుకునేటువంటి టైమింగ్ని బట్టి మనం పెట్టుకుంటాం, అవునా కదా? కానీ మరణం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇది అశుభకార్యం ఎప్పుడు సడన్గా వస్తుందో కూడా మీకు తెలియదని దేవుడే చెప్తున్నాడు. కనుక చెప్పిన దేవునికి వందనాలు చెప్తూ ఈ రోజు నుంచి మనం మనసులు మార్చుకుందాం. దయచేసి గమనించండి, ఇక్కడ ఆయన ఫోటో ఉంది, చాలా అద్భుతంగా ఉన్నాడు కదా, చాలా అద్భుతంగా. ఎంత అద్భుతంగా నన్ను చేశాడు ఆయన. కానీ మన జీవితంలో మనం చూడగలిగితే ఏదో ఒక రోజున మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోవడం మునిపే నిజమైన దేవుడు ఎవరినో తెలుసుకుందాం. నిజ సత్యమైనటువంటి దేవుని దగ్గరికి వద్దాము, ఆ తండ్రిని కలుసుకుందాం కదండి. ఈ లోకంలో మనకి తండ్రి ఉన్నాడు, ప్రసాద్కి తండ్రి ఉన్నాడు, చనిపోయాడు. కానీ ఇప్పుడు ఆదరించేవాడు ఎవడో తెలుసా? పరమ తండ్రి ఆదరిస్తాడు. బాగా వినాలి, పరమ తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆయన ఆదరిస్తాడు. మనకు తల్లులు చచ్చిపోతారు, తండ్రులు చచ్చిపోతారు, చెల్లెలు చచ్చిపోతారు, అన్నలు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ప్రియ దేవుని బిడ్డలారా కనుక మన దిక్కు దశలన్నీ ఎరిగిన దేవుడు. రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్తున్నాం, సదా ఆయన దగ్గరే ఉంటాం. కనుక ఆయన దగ్గరే ఉండలాగినటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, సర్వాధికారి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక్కడున్న ప్రతి వారికి మీరు ఇచ్చినటువంటి నైనా ప్రభా ఎగ్జామినేషన్స్ వార్నింగ్ బెల్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. మేమెంతో శ్రమ పడుతున్నాం, మేమెంతో కష్టపడుతున్నాం కుటుంబం కోసం, నాయనా ప్రభా మా యొక్క జీవితాల కోసం ఎన్నో శ్రమలు పడుతున్నాం. కానీ ఈ రోజున మీరు ఎంత శ్రమ పడినా దానిని వ్యర్థమని చెప్పారు నాయన. వ్యర్థమైన దానికోసమే మానవుడు వెతుకుతున్నాడే తప్ప నాయన వ్యర్థం కాలేనటువంటి నిన్ను వెతకడం మానేశాడు ప్రభా. అందుకని ఈ కష్టాలు, ఈ మరణాలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలతో మానవుడు శాంతి లేక సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు ప్రభా. చిక్కుపోతున్నాడు, వలలకు పట్టబడుతున్నాడు, హఠాత్తుగా నాశనం అయిపోతున్నాడు, మరణాకారమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని మీరు అన్నారు, నేనే నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడని సెలవిచ్చిన గొప్ప వాగ్దానకర్త మీకే స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయంలో నాయన పిల్లి అప్పారావు గారి యొక్క భౌతిక మరణమును బట్టి మా అందరికీ చక్కటి వాక్యాన్ని తెలియజేశారు నాయన, మీకు స్తోత్రాలు. నిజమే, మేము చెక్కబడుతాం ఎప్పటికైనా. అయితే దానికి ముందు మా అంతటా మేముగా తండ్రి సిద్ధపడే కృపను దయచేయండి నాయనా. మీరు సమయాన్ని మేము నైనా వృధా చేయకుండా చక్కబెట్టుకునే కృపను దయచేయండి. మేము నాయన ఎగ్జామినేషన్స్కి మంచిగా రాయడానికి గల కృపను అనుగ్రహించండి.
నాయన వార్నింగ్ బెల్లలో రాయడం కాదు నాయన, నువ్వు ఎన్నో దినాల నుంచి వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా మా అంతటా మేముగా చక్కగా రాసి మేము సిద్ధపడే కృపను దయచేయండి. మరణము కొరకు సిద్ధపడే ఆలోచన ఇక్కడ ఉన్న ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించండి. సిద్ధపడే మనసును మాకు దయచేయండి. ఇక్కడున్న మరణాలు ఎలా వస్తాయో మాకు తెలియదు అయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నారు కానీ అయ్యా మా మరణాలను కనలేదు నాయనా. సమస్తం ఎరిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు. మీ ఆత్మకార్యాలు మా పట్ల మీరు జరిగించండి. మీరు మీ బిడ్డలతో ప్రత్యేకంగా మాట్లాడారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. నిజమే, ఈ వాక్యం మరలా మేము నెమరు వేసుకుంటూ ఆలోచించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని, కూడి వచ్చినటువంటి బంధుమిత్రులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఆది నుండి ఇంతవరకు మీరు ఎంతో చక్కగా అద్భుతంగా మీరు దీన్ని జరిపించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, నాయనా అమ్మకి ఆదరణ కలగచేయండి. తమ్ముళ్ళిద్దరిని మీరు ఓదార్చండి, హత్తుకొనండి, ముద్దు పెట్టుకునండి. పరమ తండ్రి నిన్ను కలుసుకునే గొప్ప భాగ్యాన్ని వారి కుటుంబానికి మీరు త్వరలో దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విడిచిపెట్టినటువంటి తండ్రి ఆత్మకు శాంతిని దయచేయండి. పరదేశులు ఎంతమంది అయితే నైనా మీ భక్తులు ఎంతోమంది ఉన్నారో, పుట్టి నైనా చనిపోయినటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారో, ఆది నుండి ఇంతవరకు ఎంతమంది అయితే కొనిపోబడ్డారో వారందరి కోసం నీకు స్తుతులు తెలియజేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని మధ్యాకాశంలో వారందరినీ కలుసుకునే గొప్ప తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించమని నాయనా, ఈ సభ ద్వారా మాటల ద్వారా అందరికీ ఆదరణ కలిగే కృపను మనకు దయచేయండి. ఒక్కసారి వారు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించి యేసు నిజమైన దేవుడని, క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతం కాదు, అది పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేటువంటి ఒక పాపికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం అని తెలుసుకుని వారి జీవితాలు అన్వయించుకుంటూ నాయనా ఇప్పటి నుండి వారి జీవితాన్ని మార్పు చెందించుకునే కృపను దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపణ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దయచేసి మరి కాకినాడ నుంచి వచ్చినటువంటి ప్రియ సహోదరి శుభకల్పన గారు మన మధ్యలో ఉన్నారు. కొన్ని విషయాలు మరి ఆదరణ కలిగినటువంటి మాటలు, ప్రాముఖ్యంగా దేవుడు వారి మనసులో ఉంచినటువంటి ఆ విషయాలను వారు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ అప్పారావు గారు తెలుసు, నాకు అస్సలు తెలీదు. నేను పోయిన నెల 19వ తారీఖున ఫిబ్రవరి 19 చర్చికి వచ్చాను ప్రేయర్ కోసమని. ఆ రోజు నేను పాస్టర్ గారు కలిసి రాత్రి టైంలో వచ్చాం ప్రార్థన చేయడానికి, మన ప్రేయర్ అయిపోయిన తర్వాత. నేను ఆ రోజు ఆయన్ని ఫస్ట్ సారి లాస్ట్ సారి చూశాను అంతే, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. తర్వాత కూడా ఇంకా నేను చూడలేకపోయాను. ఆ రోజు నేను వచ్చినప్పుడు నాకు ప్రసాద్, నువ్వు మీరు అందరు ప్రసాద్ అంటారు, నేను రాహుల్ అంటాను, వాడు చెప్పాడు ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, అక్క మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క, మా నాన్నగారు మంచం మీద ఉంటారు, ఆయన పరిస్థితి ఏం బాగోలేదక్క అని ఒక రకమైన దుఃఖంతో చెప్పాడు. బాగా ఎమోషన్ అయి చెప్పినప్పుడు నేను మా ప్రైడ్ టీంకి చెప్పాను, ఇలా ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కోసం మనందరం భారం కలిగి ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. నేను కూడా వాడు ఎప్పుడు చెప్పాడు అప్పటి నుంచి, నాన్నకి ఎలా ఉందిరా, అసలు లెగుస్తున్నారా, కొంచెం ఏమన్నా పొజిషన్ బాగుందా అంటే, ఇక మందులన్నీ వాడేమక్క, చాలా ట్రీట్మెంట్లు చేయించాం, ఇంకేం ప్రయోజనం లేదక్క, ఎన్నో మందులు వాడాం, మంచం మీదే ఉంటున్నారని చెప్పాడు. దేవుడు ఆ రోజు ఆ 19వ తారీఖున నేను ఆయన్ని కలవడానికి నాకు ఎందుకనో ఆ రోజు మాత్రం అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నాడు, వాడున్నాడు, వాళ్ళ తమ్ముళ్ళు లేరు. ఆ మంచం మీద ఉండి ఆయన ఆక్సిజన్తో ఉన్నారు కదా, అప్పుడు అది తీసి చెప్తున్నారు, అమ్మ నా కోసం ప్రార్థన చేయి నువ్వు అన్నారు. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అస్సలు, అంటే రాహుల్తో నాకు సంబంధం ఉండొచ్చు కానీ నేను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో అసలు మాట్లాడలేదు. చెప్పినప్పుడు నేను చెప్పాను, మీకోసం మేమందరం ప్రార్థన చేస్తున్నామండి అని. ఆయన మునుపటి జీవితం ఏంటో నాకన్నా మీకే బాగా తెలుసు. నేను ఆ రోజు మాత్రమే చూశాను, అంటే కొన్ని నిమిషాలు మాత్రం అతనితో మాట్లాడిన సందర్భం ఉంది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈ డీపీ పెట్టుకున్నాడు వాడు వాట్సాప్లో. నేను ఇది చూసి ఇది ఎవరిది డీపీ పెట్టాడని నాకు డౌట్ వచ్చింది. అంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంత అందంగా ఉన్నారనమాట. తర్వాత ఇప్పుడు వాడికి ఫోన్ చేసి అడిగాను, ఇది మీ నాన్నగారిదా అంటే అవునక్క అన్నారు. ఒరే చాలా బాగున్నారు కదా, అసలు ఆయన రూపురేఖలన్నీ మారిపోయినాయి ఆరోగ్యం పాడైన తర్వాత. ఆరోగ్యం పాడవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అవన్నీ ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ మీకే బాగా తెలుసు కాబట్టి అవి పాడు అవ్వడానికి గల కారణాలు అనేకమైనవి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చేసుకున్నది అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు పెట్టింది అవ్వచ్చు, రకరకాలైన కారణాలు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి ఎవరెవరినో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మా ప్రైడ్ టీంలోకి పూణే నుంచి కూడా ఒక సిస్టర్ వస్తారు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఆవిడ కూడా వీళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేసింది. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పదో, దేవుడు చూపించే ప్రేమ చూడండి. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారంటే దేవుడి కాపుదల మనకు ఉన్నట్టే. అది నమ్మాలి. కొంతమందికి ఆ ప్రార్థన కాపుదల ఉండదు, ప్రార్థన చేసుకుంటున్నాం అంటారు కానీ ఊరికే ఉంటుంది. కానీ మన తరపున విజ్ఞాపన చేసేవాళ్ళు ఎప్పుడు మన కోసం చేస్తున్నారో అప్పుడు ఆ కుటుంబానికి కంచి వేయబడుతుందని నేను బలంగా నమ్ముతాను. అలా దేవుడు ఏం చేశాడంటే ఈ శోధనకు ముందు, ఈ శ్రమకు ముందు, ఈ ఇబ్బందికి ముందు ఆ కుటుంబాన్ని బలపరచడానికి ఒక కంచేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి ఆ చనిపోయినప్పుడు వాడు చెప్తున్నాడు, అక్క నా తమ్ముడికి ఇలా యాక్సిడెంట్ అయింది, నాన్నగారు ఇలా చనిపోయారు అక్క, నాకేంటక్క దేవుడు ఇలా చేస్తున్నాడని చాలా ఘోరంగా బాధపడుతూ చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒకేసారి శ్రమలన్నీ వచ్చినప్పుడు మనుషులుగా మనం తట్టుకోలేకపోవచ్చు. కానీ ప్రభు ఏం చేశాడంటే ఒక ఆదరణ అనేది, ఒక శక్తి అనేది, ఒక కాపుదల అనేది ముందే సిద్ధపరిచి ఉంచారు. దేవుని ప్రేమను ఎప్పుడు మనం తృణీకరించకూడదు, కానీ ప్రభు చూపించే ప్రేమను బట్టి మనం నిజంగా ఆనందించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. వాక్యం అంటుంది 139 కీర్తనలో రాయబడి ఉంది, మన దినాలు ఒక్కటి కూడా అవ్వక మునిపే మన దినం అంతా గ్రంథంలో రాయబడి ఉందట. అంటే దాని అర్థం ఏంటంటే మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మన చివరి దినం కూడా ఆల్రెడీ రాసేసి ఉంటాడు. ఈ భూమి మీద మనుషులందరూ ఎప్పుడు జీవించి ఉండలేరు, కానీ దేవుని చిత్తంలో తప్పకుండా మన అందరం ఒక చోటకి చేరవలసిన వారమే. ఇందాక సేవకులు చెప్తున్నారు కదా, మనకు కూడా ఎప్పుడొకప్పుడు ఇలా జరుగుద్ది. అసలు మనకి ఇలాంటి ఘనంగా చేస్తారో చేయరో తెలీదు ముందు. అంటే మన దినం ఎలా ఉందంటే మన దినం చివరి దినాన్ని ఆల్రెడీ రాసి పెట్టేశాడు దేవుడు. మన బ్రతుకు టైం మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఈ మధ్యకాలంలో మనం ఎలా జీవించామన్నది చాలా ఇంపార్టెంట్. మనం జీవించిన జీవితం అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉందా, లేదా అనేక మందికి మనం ఏమన్నా వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇలా జరిగిందనే పాఠం నేర్పించి వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి చూసుకోవాలి. వాక్యంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి, నేను వాక్యాలు ఏం చూపించి చెప్పను, సమయం అయిపోతుంది కాబట్టి, వాక్యంలో ఒక వ్యక్తి ఉంటాడు. అది మిగుల ధనవంతుడు అని రాయబడి ఉంది. చాలా డబ్బు ఉంది అతని దగ్గర, చాలా ధనం ఉంది, చాలా ధాన్యం పండించాడు, చాలా ఉన్నాయి, చాలా అసలు కొదవే లేదు. అతను చెప్తున్నాడు, ఆ రాత్రి నా ప్రాణమా నువ్వు తిను, తాగు, సుఖించు, ఈ 3 మాటలు చెప్పినట్టుగా ఉంది. ఏం చేశాడు? ఫస్ట్ తినమంటున్నాడు, రెండోది ఏమంటున్నాడు? తాగమంటున్నాడు, మూడోది ఏమంటున్నాడు? సుఖించమన్నాడు. ఈ 3 పనులు నువ్వు చేసే నా ప్రాణమా అని చెప్తా ఉన్నాడు. వెంటనే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకోబోతున్నాను. నీ ప్రాణమే లేకపోతే నువ్వు తినగలవా? అసలు నీ ప్రాణమే లేకపోతే అసలు నువ్వు సుఖించగలవా? నీ ప్రాణం లేకపోతే నువ్వు చక్కగా ఉండగలవా? దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే మన ప్రాణమే. ఆయన మన జీవాన్ని ఆయన మనలో పెట్టాడు కాబట్టి మనం జీవులమయ్యమని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆయన ఊపిరే. ఆయన మనలో పెట్టిన ఊపిరి మనలో ఉన్నంతసేపే మనం మనుషులం. తర్వాత మనల్ని ఏమంటారు? చనిపోయిన తర్వాత మనుషులు అంటారా? శవాలు అంటారు, బాడీ అంటారు. ఆ వ్యక్తిని పేరు కూడా పెట్టడం, అక్కడ ఉండిపోయింది అని చెప్తారు. అంటే మన స్థితి, మన విలువ ఎక్కడ ఉందంటే దేవుడు పెట్టిన జీవాయువు మనలో ఉన్నంతసేపే ఉంది. అది పోతే మన విలువ ఏమైపోద్ది అంటే పనికిరాంది అయిపోద్ది. నేను చెప్పేది ఏంటంటే మనలో ఊపిరి ఉన్నంతసేపు, అందుకే వాక్యం అంటుంది సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. ఈరోజు నేను సజీవిని ఏం చేస్తున్నానంటే దేవుని గణపరిచే వారంగా ఉండాలి. మనం ప్రాణం ఉన్నంతసేపు దేవుణ్ణి గణపరిచే స్థితిలో మనం ఉండాలి. దేవుని ఎక్కువగా కీర్తించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఈరోజు నీ ప్రాణం నేను అడుగుతా ఉన్నానని దేవుడు అనగానే వాడికి ఏమైపోయిందంటే అన్నీ
ఉన్నా సరే నా ప్రాణం లేకపోతే నాకేమన్నా ప్రయోజనం ఉందా అని అనుకుని ఉంటాడు. కానీ దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరితో మాట్లాడుతున్నారంటే ఒక మనుషులతో మాట్లాడట్లేదు, లేకపోతే పక్కనున్న వ్యక్తులతో మాట్లాడట్లేదు. వాళ్ళ ప్రాణాలతో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఒకడేమో తిను తాగు సుఖించంటే, ఒకడు అంటున్నాడు నా ప్రాణమా దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. ఇప్పుడు జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన బట్టి మనం గత జీవితంలో జరిగిన మేలును మర్చిపోకూడదు, కానీ మనం ఆ మేలుని బట్టి దేవుణ్ణి గణపరిచే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. మనం అందరము, మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు దగ్గర మనం ఉంటాం. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉండడం కోసమే ఈ భూమి మీద సిద్ధపడాలి. ఈ నిరీక్షణ మనకి ఎక్కడి వరకు ఉండాలంటే, మనం మరణ పర్యంతం కూడా మనం ఉండాలి, కలిగి ఉండాలి. అయ్యో చనిపోయారు అంటే మన అందరం ఒక రోజు కలవడానికి వెళ్ళబోతా ఉన్నాం. నిజంగా మనకన్నా ముందు చనిపోయిన వారే శ్రేష్ఠులు అంటాను నేను. ఎందుకంటే ఆయన చక్కగా తీసుకున్నారు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, భూమి మీద జరుగుతున్నవన్నీ సమస్తము వ్యర్థాలే అంట. ఏదైనా మంచిదుందా? భూమి కింద సూర్యుడి కింద జరుగుతున్న ప్రతీది వ్యర్థమే 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 అంటా ఉన్నాడు 1వ అధ్యాయం 1వ వచనంలో. అంటే దాంట్లో ఏమైనా మంచి జరుగుతుందంటే ఏ మంచి జరగడం లేదు. మనం చేసేదంతా వ్యర్థమే. మన జీవితం, మన శరీరం సమస్తము వ్యర్థమే. నిత్యమైంది ఏంటంటే దేవుడు మనలో పెట్టిన జీవం మాత్రమే నిత్యమైంది. ఆ నిత్యమైనది ఆయనతో కలిసే వరకు మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించగలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున అప్పారావు గారు లేని లోటు ఈ కుటుంబానికి ఎవరైనా తీర్చగలరా? ఎవరు తీర్చలేరు. ఎవరైనా వచ్చి కొంచెం ఆర్థికంగా సహాయం చేయగలరు, లేకపోతే ఈ రోజుకి నేను ఇంట్లో తోడుంటా నన్ను ఉండగలరు, లేకపోతే ఏడుతుంటే ఆ పూట కన్నీళ్లు తొడవగలరు. కానీ ఆ కుటుంబ యజమాని కోల్పోయిన లోటు మాత్రం ఈ భూమి మీద ఎవ్వరూ తీర్చలేరు. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి, మనం గనక లేకపోతే మన ప్లేస్లో రీప్లేస్ చేయడానికి వేరే ఎవరు ఉండరు. మనమే మనం తప్ప మనలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు. మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నా కుటుంబ స్థితి ఏంటి, నేను ఎలా ఉంటున్నాను, నా కుటుంబానికి నేను ఒక ఆదర్శప్రాయంగా ఉంటున్నానా, నడిపిస్తున్నానా, లేదా నా కుటుంబాన్ని కొంచెం ఇబ్బందుల్లో నెట్టేసే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోతా ఉన్నానా, నా స్థితి ఏంటి అని ఆలోచన చేయాలి. నేను చాలా ఇలాంటి ఆదరణ కూట్లకి వెళ్ళినప్పుడు అర్ధాయుతో చనిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను, యవనస్తులుగా చనిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. కావాలని తాగి లోపల ఉన్న అవయవాలన్నిటినీ పాడు చేసుకొని చనిపోయిన వాళ్ళని చూశాను. ఎవరి చేతులతో వాళ్ళం పాడు చేసుకుంటా ఉన్నాం. దేన్ని? దేవుడు పెట్టిన జీవాన్ని, దేవుడు పెట్టినటువంటి ఆత్మని. ఈరోజు ఈ కుటుంబం ద్వారా మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షణం మనది కాదు, రేపు ఈ తర్వాత క్షణం మనం ఏమైపోతామో మనకు తెలీదు. మనందరము నమ్మేది, మనం నడిచేది, మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక నిత్య రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వారసులుగా ఉండడానికి మాత్రమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలో మనం ప్రభుతో పాటు ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనందరికీ తెలుసు, సిలువ మీద యేసయ్యతో పాటు 2 దొంగలను పెట్టినప్పుడు ఒక దొంగ అంటున్నాడు కదా, దీనత్వంతో తగ్గించుకొని ఏం చెప్తున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటా ఉన్నాడు. వాడు అప్పటి వరకు బ్రతికిన బ్రతుకు భ్రష్టమైన బ్రతుకై ఉండొచ్చు. ఒకవేళ అప్పటి వరకు వాడి జీవితం దొంగగా మారిపోయి ఉండొచ్చు. వాడిని అనేక మంది తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, చివరికి వాడికి మరణ శిక్ష విధించే స్థితి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ స్థితిలో ఆ మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేళలో ఎలాడుతూ ఒకడంటున్నాడు, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించవచ్చు కదా అంటే, ఇంకొకటి చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పిన మాటను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభువుతో చెప్పాలి, అయ్యా నేను భూమి మీద ఎలా గడిపానో నాకు తెలియదు, కానీ తండ్రి నీ రాజ్యంలో నేను ఉండడానికి నాకు కృప నీ తండ్రి, నేను నా కుటుంబం ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. దొంగ మొర ఆలకించి ఏం చేశాడు ఆయన, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఏమైనా గంటల కొలది చేశాడా, రోజుల కొలది చేశాడా అంటే, చివరి నిమిషంలో, చివరి క్షణంలో పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాప ప్రార్థన ఏం చేసిందంటే, ఆ దొంగ గురించి ఇప్పుడు కూడా మనల్ని మాట్లాడుకునేలాగా చేసింది. దీంట్లో ఉన్న అద్భుతం చూసారా? ప్రభువు తట్టు ఎవరు చూస్తారో
మనం సజీవులుగా ఉన్నప్పుడే, మనలో ప్రాణం ఉన్నప్పుడే, మనము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగితే దేవునితో నిత్యం ఉండే భాగ్యాన్ని దేవుడిస్తాడు. నేను నిజంగా ఆ రోజు ఆ రాత్రి జరిగిన సన్నివేశం నాకు ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టుంది. ఎందుకంటే ఆయన అది ఆక్సిజన్ది తీసి చెప్పారు, అమ్మా నా కోసం ప్రార్థన చేయరా, మీరు ప్రార్థన చేయండి అమ్మా, నేను మందిరానికి వస్తానన్న. నేను ఒకటే చెప్పాను, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నామండి, మీరేం చేయాలో తెలుసా, మీరు నిత్యము స్తుతించుకోవాలి. మీరు స్తుతులు చెప్పండి లోపల. ఒకవేళ మీరు ప్రార్థన చేయలేకపోవచ్చు, మీకు శక్తి సరిపోకపోవచ్చు, మీరు చెప్పవలసింది ఏంటో తెలుసా, మీరు స్తుతించండి, దేవుడు మీ ఎముకలకు సత్తువును దయచేస్తాడని నేను చెప్పాను. అంటే ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభువా మా దినాలు కొద్దిగా ఉన్నాయి, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మించి మేము బ్రతకపోవచ్చు, ఏదో ఒక రోజున మనం అందరం వెళ్ళిపోయేవాళ్ళమే. కానీ మన యాత్ర ఎలా ఉంది, మనం నడిచే విధానం ఎలా ఉంది, మనం ఎలా నడుస్తూ ఉన్నాం, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండేలాగా నడుస్తున్నామా, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళలేక మర్చిపోయే వాళ్ళలాగా ఉన్నామా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున అప్పారావు గారి గురించి అందరూ చెప్తుంటే విన్నదే నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లల్ని మంచిగా పెంచారు, పిల్లల్ని దేవుని పని కోసం వెళ్ళినా సరే అభ్యంతరాలు పెట్టలేదు. మామూలుగా తల్లిదండ్రులు ఏం చెప్తారు, నువ్వు పనికి వెళ్ళకుండా డబ్బులు తీసుకురాకపోతే ఎలా కుదురుతుంది, నువ్వు మందిరం అంటే ఎలా కుదురుతుంది అంటారు. కానీ మందిర విషయంలోనూ ఒకవేళ వీరబాబుకు బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఇలా రకరకాలు వింటూ ఉన్నాం. అంటే అలాంటి పరిచర్య చేసే విషయంలో పిల్లలకు ఒక మంచి లక్షణం నేర్పించారని నేను అనుకుంటా ఉన్నాను. నమ్ముతున్నారు మీరందరూ? ఒక మంచి లక్ష్యాన్ని నేర్పించి వెళ్ళారు. సహాయం చేయాలి. సహాయం చేసే గుణం ఎక్కడి నుంచి వస్తుందంటే, పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ప్రత్యేకంగా నువ్వు సహాయం చేయి, నువ్వు ఇది చేయి అని మనం చెప్పక్కర్లేదు. మన ప్రవర్తన బట్టి ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అలా అప్పారావు గారు వారి బిడ్డలకి మంచి సహాయం చేసే గుణాన్ని ఇచ్చేళ్ళారని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే వాళ్ళిద్దరు యవనస్తులుగా ఉన్నారు. యవనస్తులు దేవుని పని కోసం చాలా అవసరం. నేను దేవుని పని చేస్తే నాకేమొస్తుంది అనుకోవడం కాదు, నేను దేవుని పని చేయడానికి దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు అనుకోవాలి. అలా ఎవరు అనుకొని ముందుకెళ్తారో వారు దీవించబడ్డారు. అమ్మకి చెప్తా ఉన్నాను, ఒకవేళ మీకు మీ భర్త దూరం అయి ఉండొచ్చు, కానీ మీ ఇంటికి యజమానుడిగా దేవుడే ఉన్నాడమ్మా. అలా దేవుడు ఉన్నాడు కాబట్టే ఇన్ని రోజులు మీకోసం ప్రార్థన చేయడానికి ఒక మంచి సంఘం ఉంది. ఈ అన్ని రోజులు ప్రార్థన చేయడానికి ఒక మంచి ప్రైట్ టీంని ఏర్పాటు చేశారు. ఒకవేళ మీ మొఖాలు ఎవరు చూసి ఉండకపోవచ్చు, కానీ మీ బాధలు చాలా మందికి తెలుసు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, విని ఊరుకోవట్లేదు. లోకస్తులకి మనకున్న తేడా ఏంటంటే, లోకస్తులు విని ఊరుకుంటారు, మనం విని మొర పెడతాం దేవుని దగ్గర. ఈ మొర మాత్రం ఊరికే పోదు, తప్పకుండా ఈ కుటుంబానికి దేవుడు ఆదరిస్తాడు. దేవుడు మీ ఆయన గారు చేసినటువంటి ప్రతి మంచి పనికి, పెంచిన విధానానికి రావాల్సిన దీవెనలు మీ కుటుంబానికి తప్పకుండా అనుగ్రహిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. మీ ఇద్దరు అబ్బాయిలు యవనస్తులుగా ఉన్నారు కాబట్టి తల్లిగా మీరు చెప్పవలసింది ఏంటంటే, మీరు దేవుని పనిలో పాలి భాగస్తులుగా ఉండండి. మీరు దేవుని పని మీరు చేస్తే మీ పని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, యవనస్తులు ఎవరు దేవుని చేతి పట్టుకుంటారో యవన కాలంలో లైఫ్ లాంగ్ వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. అందుకు మేమే ఉదాహరణ ఇక్కడ ఉన్నాం. మేమేం ప్రత్యేకించి వచ్చిన వాళ్ళం కాదు, మేము అనుభవించాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఎవరు యవనస్తులు దేవునితో సాగడానికి, దేవుని పనిలో ముందుకు సాగడానికి ఇష్టపడతారో వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వెళ్ళిపోయిన ఆయన్ని మనం తీసుకురాలేం, మనమే ఆయన దగ్గరికి తప్పకుండా వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. కానీ ఆయన పిల్లలు, అప్పారావు గారి పిల్లలు పరిచర్యలో చాలా బాగా ఉన్నారు. అప్పారావు గారి పిల్లలు అనేక మందికి సహాయం చేసేవారుగా ఉన్నారు అనే మంచి పేరు మీ బిడ్డలు తెచ్చుకోవాలి. అందుకు తగిన ప్రోత్సాహాన్ని కూడా మీరు మీ బిడ్డలకి ఇవ్వాలని నేను చెప్తా ఉన్నాను. దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడయుండి ఆయన కృప చెప్పిన నీ యవ్వన బిడ్డలను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఖచ్చితంగా ఒక దీవెనకరమైన కుటుంబంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. కొన్ని ఆదరణ కలిగినటువంటి మాటలు మరి కుటుంబం ద్వారా మరి సంఘము లేదా సేవకులు పొందినటువంటి కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి వాస్తవానికి వారు సుదీర్ఘమైనటువంటి నర్సీపట్నం అనేటువంటి ప్రాంతం నుండి మరి వారు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే, నాకు తెలిసి ప్రసాద్ అప్పటికే ఇంత పిల్లవాడు, రాజేష్ కూడా చిన్న పిల్లవాడు, అమ్మ నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు.
సో తీసుకొచ్చినటువంటి ఆ దినం నుండి ప్రియ దేవుని బిడ్డలారా చాలా కఠినమైనటువంటి బాధలు వారు పడ్డారు, చాలా కఠినమైనటువంటి పేదరికాన్ని వారు అనుభవించారు. కానీ బిడ్డలకు ఏ విధమైనటువంటి లోటును కూడా చేయలేదు. నాకు ఇప్పటికి కూడా ప్రసాద్ని చూస్తూ ఉంటే చిన్నప్పుడు తన జీవితమే గుర్తొస్తూ ఉండేది. ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా నాకు రోడ్డు మీద ఎదురవుతూ చాలా చిన్న షార్ట్ వేసుకునేవాడు, చిన్న టీ షర్ట్ వేసుకునేవాడు, లేదా ఒక షర్ట్ వేసుకునేవాడు. వాడు నడక కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే తను కూడా చాలా బాధ, ఒక కిడ్నీ సమస్యలతో ఆ సమయంలో బాధపడుతూ ఉండేవాడు. నిజంగా ఇప్పుడు ఎలాగనైతే లావుగా ఉన్నాడో దానికంటే ఎక్కువగా లావుగా ఉండేవాడు. ఎందుకంటే ఒళ్ళంతా ఉబ్బిపోతూ ఉండేది. వాడు అంటూ ఉండేవాడు చాలా ఇంకెంత అంటే బాగా ఉబ్బిపోవడం, అంటే రోజు రోజుకి అలాగా ఉబ్బిపోవడం జరుగుతూ ఉండేది. సో దేవుని మందిరానికి రమ్మంటే వచ్చేవాడు, అలా కింద కూర్చునేవాడు. సో చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఒక అపారమైనటువంటి నమ్మకం, అపారమైనటువంటి ఒక విశ్వాసం. అలా వచ్చి అలా కూర్చునేవాడు, ఏది పెడితే అది తినేవాడు, ఏది పెడితే అది ఇస్తే తాగేవాడు, మరలా వెళ్ళిపోయేవాడు. కానీ నా విషయంలో నా యవ్వనస్తులు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ చాలామంది మందిరాన్ని విడిచి వెళ్ళారు. కానీ మరి నా చిన్నతనం నుండి నేను చూశాను, అప్పటి నుండి మరి ఈ రోజు వరకు కూడా మందిరాన్ని అంత మాత్రమే కాకుండా సంఘాన్ని పట్టుకుంటూ ముందుకెళ్ళేటువంటి యవ్వన కుమారుల్లో ప్రసాదు ప్రథముడు అని నేను చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున మా మీటింగ్స్ ఏదైనా లేకపోతే మేమేం చేయాలనుకున్నప్పటికీ కూడా నా వ్యూ చెప్పినప్పటికీ తనంతట తానే మంచిగా అన్ని విషయాల్లో డెకరేట్ చేసుకునేవాడు. సౌండ్ ఏంటి, లైటింగ్స్ ఏంటి, సమస్తము మనందరికీ తెలుసు. ఆయన వేసినటువంటి లైటింగ్లోనే కూర్చున్నాం మనం అందరం, ఆయన వేసినటువంటి షెడ్స్లోనే కూర్చున్నాం. సో నిజంగా చెప్పాలంటే ప్రసాద్ లేకపోతే ఏదీ లేదు అని నేను చెప్తాను, నా భార్య సంఘం అంతా కూడా అది ఒప్పుకుంటుంది. సో ఎందుకంటే విసుక్కోకుండా దేవుని పని చేశాడు. ఎందుకు విసుక్కోకుండా దేవుడు పని చేశాడని అంటే చాలామందిని ప్రసాద్ని విసుక్కున్నారు ఆ టైంలో. ఈడేంటి ఇలా ఉన్నాడు, వాళ్ళేంటి తల్లిదండ్రులు ఇలా విడిచిపెట్టారు అనేటువంటిది మనుషుల్లో చాలా మట్టికి అందరికీ ఉన్నప్పటికీ కూడా తన వ్యాధిని బట్టి, తన బలహీనతను బట్టి, కానీ ప్రభువు మాత్రం వదలలేదు. దేవుని మందిరానికి వచ్చినటువంటి మొదలుకొని సంఘంలో ఉన్నటువంటి సమయంలో సేవకుని దగ్గర ఉన్న మొదలుకొని ప్రతిరోజు కూడా తన యొక్క దినచర్యలో ఒక ప్రత్యేకమైన భాగంగా, కొంతవరకు చదువుకున్నాడికి మీదట వాడు చదువుకోలేదు అయినప్పటికీ కూడా దేవుని పని నిమిత్తం అయితే చాలా అత్యాసక్తిపరుడుగా ఉండేవాడు, చాలా దీనుడుగా ఉండేవాడు. అంత మాత్రమే కెనడా నుంచి ఒక రోజున మన పాత మందిరంలో ఉన్నప్పుడు ఫెయిత్ అమ్మగారు అనేటువంటి ఒక అమ్మగారు వచ్చారు, దొరగారు వచ్చారు. నాకు బాగా గుర్తు. అమ్మగారికి నేను చెప్పాను, ఎందుకంటే చాలా కఠినమైనటువంటి పేదరికం అండి, ఒక రోజు తింటే ఒక రోజు తినలేనటువంటి పరిస్థితి. అమ్మగారు వీడికంటూ ఏదైనా మనం చెయ్యాలని అంటే అమ్మగారు కన్నీటి కార్చి ప్రార్థన చేశారు. మీరు ఎంతమంది గుర్తున్నారో తెలియదు. ఆమె మన మందిరానికి వచ్చారు, చాలా లావుగా ఉండి తీసుకుని వచ్చాం. కెనడా నుంచి ఆవిడ వచ్చి ప్రసాదం దగ్గర తీసుకుంటూ కౌగులించుకుంటూ బాగా ఆ ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసి తన ఆత్మను దేవుని పట్ల రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి వీడు బాగుంటాడని దేవుడు చెప్తున్నాడని చెప్పింది ఆమె. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని దినాల తర్వాత మెడిసిన్ వాడుతున్నాడు, అయినప్పటికీ ప్రయోజనం లేనటువంటి పరిస్థితుల్లో అలా వాడుతూ వస్తున్నటువంటి కాలక్రమేణా దేవుడు అనుకోని రీతిగా దైవికమైనటువంటి స్వస్థతనిచ్చాడు. మరి ఆ దినం నుండి బిడ్డకు ఈ దినం వరకు ఎటువంటి వ్యాధి కానీ బలహీనత కానీ ఏదీ లేకుండా దేవుడే స్వయముగా దైవజనుల ప్రార్థన ఆలకించి కేవలము వాడు చేసినటువంటి పనిని దేవుడు రుణస్థుడుగా ఏమాత్రం కూడా ఉంచుకోకుండా తగిన కాల సమయంలో దేవుడు స్వస్థపరిచాడు. సంఘమంతా ప్రార్థన చేసేది. సేవకులుగా మేము, వాళ్ళ పెద్దమ్మ మనమందరం కూడా కన్నీటి కార్చి ప్రార్థన చేసినప్పుడు రాత్రి అనక పగలనక దీనుడుగా ఏమాత్రం కూడా చలనం లేనటువంటి వాడికి అలానే ఉంటూ ఉండేవాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తృణీకరించబడినటువంటి వాడు మరలా ఏంటో తెలుసండి, గొప్పవాడు అవుతాడు, తలకు మూలరాయి అవుతాడని. ఎవరైతే తను తృణీకరించాడో వీళ్ళు ఈ రోజున అందరికంటే గొప్పవాడుగా, ఈ రోజున మీరు చూస్తున్నారు, కుటుంబంలో పెద్దవాడుగా, కుటుంబ బాధ్యతలను తీసుకున్నవాడుగా, తండ్రి విషయంలో కానీ, తల్లి విషయంలో కానీ, తమ్ముని విషయంలో కానీ
మరి మొన్నటువంటి దినం యాక్సిడెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా చాలా స్టఫ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటినీ భరించి సహించి మరి అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా జరుగుతుందన్న, ఇలా ఉంది అని పరిస్థితులన్నీ కూడా చెప్పాడు. ఆకతాయిగా ఉన్నప్పటికీ కూడా ఆలోచన పరుడు, అంత మాత్రమే కాకుండా చక్కటి నిజాయితీ పరుడు. ముఖ్యంగా నేను ఎంత ఇచ్చినప్పటికీ కూడా చాలా పైసాతో మా పిల్లలందరూ కూడా అన్న ఇది ఇంత అయింది అనేటువంటి ఆలోచన కలిగి వారందరూ కూడా చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి వారి తండ్రి గారిని కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. నిజంగా చాలా మట్టుకి దుఃఖంలో ఉన్నారు వారు, చాలా మట్టుకి వ్యాధుల్లో ఉన్నారు. నిజంగా నేను లాస్ట్ టైం ఆ రాత్రే ఆయన ఇంకా తెల్లవారుజామున చనిపోతారు అనే విషయంలో నాకు ఆ రోజున ముందే వచ్చాము. మరి తమ్ముడికి అదే రోజున యాక్సిడెంట్ అయింది. ప్రేయర్ చూసుకుని వచ్చి వాడిని పలకరించి వాడి కోసం ప్రార్థన చేసి కొన్ని విషయాలు చెప్పాను. ఇలా ఉండాలి, నాన్న కూడా బాగలేదు, నాన్న పరిస్థితి కూడా బాగలేదు, మీరే ఇలా ఉంటే ఎలాగా అని చిన్నవాడికి చెప్పినప్పుడు పాపం ఆడు కూడా బాధల్లో ఉండి ఆ మాటలు విన్నాడు. కనుక ఇవన్నీ అయిన తర్వాత ప్రార్థన చేసి బలపరిచి మేము మరలా కుటుంబానికి వెళ్ళాము. మరి తెల్లవారుజామున తమ్ముడు ఫోన్ చేసి డాడీ చనిపోయారన్నయ్య అని చెప్పి చాలా బాధతో వేదనతో మాట్లాడాడు. నిజంగా నాకే చాలా బాధ అనిపించింది, గుండెంతా పగిలిపోయింది. ఎందుకనంటే లేక ఒకే ఒక కుమారులు వారిద్దరిని చాలా అద్భుతంగా ప్రేమించాడు. నిజంగా ఉన్నప్పుడల్లా కూడా ఆయన చాలా మట్టుకి ఆయన వారిని కాపాడుకుంటూ ఆదరిస్తూ ముందుకెళ్ళేవాడు. నిజంగా అప్పారావు గారి కోసం చెప్పాలంటే చాలా పనిలో దిట్ట ఆయన. నిజంగా ఇక్కడి నుంచి ఆటో వరకు నువ్వు గొయ్యి తీయాలంటే గొయ్యి తీసేసేవాడు, అంతే. ఆయన ఒక్కడే చేసేవాడు. అంటే 4-5 చేసేటువంటి పని ఒక్కడే చేసేసేవాడు. అంటే ఆయనలో చాలా గొప్ప పనితనం ఉంది. ఎందుకంటే మన మందిరాల విషయంలో కూడా, మన మందిరాలు అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ ఏమైనా కావాలంటే ఆయన చక్కగా చాలా అద్భుతంగా పనిచేసేవారు. అయ్యగారు నేను డబ్బులు ఇచ్చినా తీసుకునేవాడు కాదు ఆయన, మన పనే కదండి, లేదండి మీతో పాటు చాలామంది వచ్చారు కదా అలా వద్దు అని చెప్పేసి నేను వారిని సమర్థించి ముందుకు నడిపించేవాడిని. అలాగే మరి చాలాసార్లు విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చేవారు. కొన్ని దినాల నుంచి కొంచెం మరి లివర్కి సంబంధించినటువంటి ఆస్మాతో వారు బాధపడడం, అలాగని బిడ్డలు ఏమాత్రం కూడా వదలలేదు. తన భార్య తన బిడ్డలు కూడా ఇంచుమించు నాకు తెలిసి ఒక 2-3 lakhs పెట్టి అనేకమైనటువంటి హాస్పిటల్ తీసుకెళ్లారు, ఖర్చు పెట్టారు, ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే గడిచినటువంటి కోవిడ్ టైంలోనే అప్పారావు గారు ఈ లోకం నుంచి మనకు వెళ్ళిపోవాలి. కానీ దేవుని మహాకృపను బట్టి గతించినటువంటి ఒక 2-3 years వరకు కూడా ఆయన ఇలా ఉన్నాడనంటే ఇట్స్ ఆల్ ద క్రెడిట్స్ ఏంటంటే మొట్టమొదటిగా దేవుని మహాకృప, రెండవది మరి తమ్ముడు ఎంతో ఎఫర్ట్ని పెట్టాడు తండ్రి మీద. లేకమైన మీటింగ్స్కి వెళ్ళినా వచ్చినా అమ్మని దగ్గర పెట్టి లేకపోతే తమ్ముని దగ్గర పెట్టి అలా వెళ్తూ వచ్చేవారు, అందరూ షేర్ చేసుకునేవారు. ఈ టైంలో కూడా దేవుని విడిచిపెట్టేటువంటి వారు ఏమాత్రం కూడా కానే కాదు. సో అలా ఉంటున్నప్పుడు దేవుడు తన బలమైనటువంటి కార్యాన్ని వారి పట్ల చేశాడు. అంత మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా మరి ఆయన చాలా పనివాడు అని చెప్పడానికి, ముఖ్యంగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలా విశ్వాసంగా ఉండేవాడు. ఆవేశంతో వచ్చినప్పటికీ కూడా దేవుని మందిరం కింద కూర్చునేవాడు. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుల కోసమే ప్రార్థన చేయండి అయ్యగారు, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, మంచిగా ఉండాలి, కాబట్టి అల్లర్చిల్లర్తో ఉండకూడదు అనేటువంటిది పరమ తండ్రి ఆశ అదే, ఈ లోక సంబంధమైనటువంటి ఆ తండ్రి కూడా ఆశ అదే. కనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ మాటలు, విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ పరిస్థితిని తమ్ముడు రాజేష్ కానివ్వండి, లేకపోతే మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ కానీ గుర్తు తెచ్చుకోవాలని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. మరి తండ్రిని ఎలాగైతే చూశారో తల్లిగారిని కూడా అలాగనే చూస్తున్నారు. ఇక మీదట మీ తల్లిని దుఃఖ పెట్టకుండా మీరు ఉండాలి. అర్థమవుతుందా? ఇంతవరకు జరిగింది జరిగిపోయింది. కనుక ముఖ్యంగా రాజేష్ బాబు కూడా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం, ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు, యవనస్తులము, ఇప్పుడిప్పుడే లోకంలోకి వెళ్తున్నటువంటి వారంగా ఉన్నాం. అన్నీ ఉంటాయి, కానీ ఏంటంటే నువ్వు ఇంకా దైవికంగా ఉండాలనే దేవుడి ఆశ. ఈ రోజున మన సంఘం నుంచి, కుటుంబం నుంచి మన తండ్రి దగ్గరికి వెళ్ళారు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మీ అందరి కోసం ఆయన ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాడు. చిన్న కుమారుడుని ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాడు, పెద్ద కుమారుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి మీ తండ్రి గారు మీ మార్పు కోసం మీరు బాగుండాలని తండ్రి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు మీరు కూడా ఎలా ఉండాలంటే తండ్రి అడుగుజాడలో నడవాలి. తండ్రి అడుగుజాల్లో నడిచినప్పుడు తండ్రికి ఆశీర్వాదం, పరమ తండ్రికి కూడా అది సంతోషకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. దయచేసి విషయాలన్నీ గమనించండి. ముఖ్యంగా మరి సంఘం ఎంతో సహకరించింది, వారికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు అంచెలంచెలుగా దేవుడు
వారి ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఇలా చాలామంది వచ్చి ప్రార్థన చేశారు, ఆదరించారు. వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక విడవబడినటువంటి ఆ దేన కుటుంబం కొరకు దయచేసి అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘం సేవకుడిగా నేను తెలియజేసేటువంటి మాట ఏంటంటే, మీకు ఏదొచ్చినా మేమే ఉన్నాము, మీకు ఏదొచ్చినా మేమే చూసుకుంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సంఘం నుంచి ఒక సేవకునిగా నేను ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రామిస్. కనుక దయచేసి మీరు ఎలాగనైతే దేవుని పని చేస్తూ వెళ్తున్నారో అలాగనే దేవుని పని చేసుకుంటూ నమ్మకంగా వెళ్ళండి. దేవుడు ఉన్నాడు, దేవుడు సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. కనుక అన్ని విషయాల్లో మేము కూడా సహకరిస్తాం, మేము కూడా ముందుకు వస్తామని మీకు ప్రభు పెరట ఈ మాటలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి కొన్ని మాటలు మన వెనుకలో దీవించును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ చెల్లి మేరీ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపన్నుడా, మా శాలెము రాజా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గనుడ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన మా తండ్రి, నీకు కోట్లాను కోట్ల వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము మేము ఒక్క దినము కూడా బ్రతకలేము తండ్రి, ఒక దినము కూడా చూడలేము ప్రభా. నీకు స్తోత్రాలు. దినం వెంబడి దినము మాకు దయాకిరీటంగా మీరు ధరింపచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభా, ఇగో ఎన్నో నైనా మాటలు మేము ఆలగించి ఉన్నాము ప్రభా. తండ్రి గారు వెళ్ళవలసిన మార్గంలోనూ మేము వెళ్ళని వారమై ఉన్నాము తండ్రి. వారు ముందుగా వచ్చి మా కొరకు విజ్ఞాపన చేయుచున్నారని మేము నమ్ముచున్నాము దేవా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మేము దుఃఖపడకుండా నిమిత్తము ప్రభా, ఇదిగో తండ్రి, మా సమస్తము భారము మీపై మోసి ముందుకు కొనసాగుటకు కృప చూపించండి. కుటుంబంగా కావలసిన దీవెన, అయ్యా, ఆదరణ సమస్తాన్ని మీరే కృపతో నాయన దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అటు రీతిగానే ప్రభా, ఇదిగో నాయన ఇప్పుడు కొద్దిపాటి అమూల్యమైన మాటలు తెలియజేయుచుండగా నీ ఆత్మతో నడిపించండి తండ్రి. గలిబిలి పెడుతున్న ప్రతి ఒక్క చీకటిని తొలగించి ప్రభా, నీ ఆత్మ సంచారాన్ని ఇక్కడ జరిగించండి. ఎవరితో నాయనా ఇదిగో తండ్రి మీరు మాట్లాడబోతున్నారో వారి హృదయాలను తెప్పరిల్ల చేయండి. ఇక్కడ ఎంతోమంది యవ్వనులు కూడుకుని ఉన్నారు ప్రభా, నీవంటే తెలియని వారు ఉన్నారు తండ్రి, నేను ఎరగని వారు ఉన్నారు ప్రభా. వారిని మారు మనసు, రక్షణ భాగ్యం దయచేయండి. ఈ కూడిక నిమిత్తము ప్రభా, ఒక ఆత్మని రక్షింపబడడానికి కృప చూపించమని వేడుకుంటూ ప్రభా, మహిమ పొందుకోమని, వాతావరణం సమస్తమును, కరెంటు సమస్తాన్ని మీరు స్వాధీనపరచుకోమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకును, మీ కుటుంబాలకును, కూడి వచ్చిన వారెల్లరికును, వారి బంధుమిత్రులకును, వారి స్నేహితులకు, వారి శ్రేయోభిలాషులకును, ముఖ్యంగా మరి తన భర్తను కోల్పోయినటువంటి తన భార్య ప్రియ తల్లి గారికి, అలాగనే తండ్రిని కోల్పోయినటువంటి తన యొక్క ఇద్దరు కుమారులకును, వారి బంధువులకును, వారి మిత్రులకును, సంఘమునకును, మనందరికీ తోడయుండి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు ఎంతో చక్కగా నడిపించినటువంటి దేవుని యొక్క కృప మనందరికీ తోడయుండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మా అందరికీ సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా,